దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాభివందనములు. మనం వందనం. ఆరాధన అంటే ఏంటి అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆరాధనకి గ్రీకులో వాడబడిన మూల పదాలేంటి, వాటి అర్థాలేంటి అనేది కూడా చూడడం జరిగింది. మరి ప్రోస్కనియో అనేటువంటి పదానికి మరి అర్థం ఏంటో మనం చూడడం జరిగింది. అలాగే లాటరీ అనేటువంటి గ్రీక్ పదం కూడా చూశాము. దాని అర్థం సేవ, పరిచర్య అని చూశాం. ప్రోస్కనియో అంటే సాష్టాంగపడి నమస్కారం చేయటం అనే విషయాన్ని కూడా మనం చూడడం జరిగింది. అలాగే హిబ్రూలో కూడా సేచ అనే పదానికి కూడా సాష్టాంగ పడడం అనే విషయాన్ని చూశాం. అలాగే హిబ్రూలో ఆరాధనకు వాడబడిన రెండో పదం అవార్డ్. అవార్డ్‌లో కూడా మనం ఏం చూసినామంటే సేవ చేయడము, పని చేయడము, పరిచర్య చేయడం అనేటువంటి అర్థంతో కూడినటువంటి సందర్భాలు చూడడం జరిగింది. మరి క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తును నేరుగా ఆరాధించిన కొన్ని ఉదాహరణలు చూశాము. మరి నిజంగానే వర్షిప్ అనంటే సాష్టాంగ పడుట, నమస్కారము చేయట, మ్రొక్కడము, పూజించడము, సమర్పించుకోవడం అని ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కూడా ఇంగ్లీష్‌లో ఎలాగ వర్షిప్ అనేటువంటి పదంతో, పదజాలంతో ఉన్నాయో, మరి వర్షిప్‌ను ఎలాగా నేరుగా తెలుగులో కూడా అద్భుతంగా తర్జుమా ఎలా చేశారో కూడా మనం చూశాం. మరి వర్షిప్ అంటే నమస్కారం చేయట, వర్షిప్ అంటే మ్రొక్కడం, వర్షిప్ అంటే పూజించడం, వర్షిప్ అంటే సమర్పించుకోవడం. మరి వాటి సందర్భాలు, వాటి యొక్క లోతైనటువంటి అర్థాలు కూడా మరి చూడడం జరిగింది. మరి వర్షిప్ అనే పదానికి అర్థం అదే. కానీ మనం ఎలా మార్చుకున్నాం అనేది మనం చూశాం కదా! ట్రెడిషనల్‌గా, బిబ్లికల్‌గా ఆరాధన అంటే వేరు. ట్రెడిషనల్‌గా ఆచారానుసారంగా ఆరాధన అంటే వేరు అని మనము చూడడం జరిగింది. సో, ఎప్పుడు గాని సమాజంలో వాక్యం ఏం చెప్తుంది? ప్రజలు ఏం పాటిస్తున్నారు అనేదాన్ని ఖచ్చితంగా బేరీజు వేసుకోవాలి. ఆచారానుసారమైనటువంటి ఆరాధన మరి ఇప్పుడు అందుకే చూడబోతున్నాం మనం. ఎందుకు మరి ఈ ఆచారానుసారమైన ఆరాధనకు మనం ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం? అసలు దేనిని ఆచారానుసారమైన ఆరాధన అంటారు? వాక్యానుసారమైన ఆరాధన వేరుగా ఉంది. ఆచారానుసారమైన ఆరాధన వేరుగా ఉంది. ఈ రెండిటికి సంబంధించి మరికొన్ని లేఖనాధారాలతో మనం ముందుకు మన స్టడీని కొనసాగించుకుందాం. ఏంటిది ఆచారానుసారమైన ఆరాధన అంటే, ప్రభువే స్వయంగా చెప్పినటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేద్దాం. ఏమన్నాడు? మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించుచు, వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరి అయినదే అంటున్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తున్న కాలంలో శాస్త్రులు, పరిసయ్యులను చూస్తా ఉన్నాడు. వారి యొక్క బ్రతుకును, వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క సంబంధమైనటువంటి జీవితాలను చూస్తూ ఏమంటున్నాడు? మీరు కేవలము మనుషులు కల్పించిన పద్ధతులనే దైవోపదేశములను బోధిస్తూ నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని దేవుడు చెప్తున్నాడు అని యెషయా ముందుగానే ప్రవచించాడంట. మీలాంటి వాళ్ళ గురించే. మిమ్మును గురించిన ప్రవచించిన మాట అది ఎంత సరైనదో యెషయా సరిగానే ప్రవచించాడు. మీలాంటి వాళ్ళ గురించే యెషయా ప్రవచించింది. దేవుడు వాపోతున్నాడంట. దేవుడు ఫీల్ అవుతున్నాడంట. ఏమని? ఈ మనుషులు కల్పించినటువంటి పద్ధతులతో వీళ్ళేం చేస్తున్నారు? వాటినే, ఈ పద్ధతులనే, ఈ ఆచారాలనే, ఈ సాంప్రదాయాలనే దైవోపదేశములను బోధిస్తూ వ్యర్థముగా ఆరాధిస్తున్నారంట. ఎలాగా? ఏంటిది వ్యర్థంగా ఆరాధిస్తున్నారిక్కడ? దేన్ని వ్యర్థమైన ఆరాధన అంటున్నాడు ఇక్కడ? ఆలోచన చేద్దాం. ఇంకొక లేఖనాన్ని కూడా గమనించుదాం ఇక్కడ. హ్మ్. ఏమన్నాడు వారు? వారు మార్క్స్ వార్త 7 సేమ్ సందర్భం. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుడని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చియే యెషయా ప్రవచించాడు అని చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. ఏంటిది? వేషధారులైన మిమ్మును గూర్చియే. ఎంత స్పష్టంగా ఉంది. యెషయా ఎవలాంటి వాళ్ళని గురించి ప్రవచించాడు? ఇగో మీలాగా వేషధారణ గురించినటువంటి బ్రతుకు మీలాంటి వాళ్ళ గురించే ప్రవచించింది. ఎందుకంటే మీరు దేవుణ్ణి ఆరాధించాల్సిన విధానంలో ఆరాధించట్లేదు. ఏదో లోపం ఉంది ఇక్కడ. ఏంటిది ఆ లోపము? మానవులు కల్పించిన పద్ధతులు మొదటిది. దానినే దైవోపదేశములని బోధించడం రెండోది. ఆ! మూడోది వేషధారణ. అంటే బయటికి ఒకటి బోధిస్తున్నారు. అంటే బయటికి ఎలా బోధిస్తున్నారు? వీరి పద్ధతులనే దైవోపదేశం అని బోధిస్తున్నారు. వీరు కల్పించుకున్నటువంటి ఆలోచన, వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి నియమం, వీరు ఏర్పాటు చేసుకున్నటువంటి పద్ధతి. మరి వీళ్ళు ఏర్పాటు చేసుకున్న పద్ధతుల్లో
నియమాలలో, ఆచారాల్లో ఉన్న సమస్య ఏంటిది అని అంటే, వీళ్ళ ఆరాధన అంతట్లో కూడా వాక్యాన్ని మీరుతున్నారు ఇక్కడ. సమస్య ఏంటిది? సమస్య ఏంటిదండి? వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు, లోబడట్లేదు. వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు ఇక్కడ. ఇటు వాక్యాన్ని అతిక్రమిస్తున్నారు. మళ్ళీ ఆరాధన అనే వ్యర్థమైనటువంటి ఆరాధన చేస్తున్నారు అంటున్నాడు. ఆరాధన చేస్తున్నారంట. ఎలాగా? ఇప్పుడు తల్లిదండ్రులను సన్మానించాలి, గౌరవించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. వీళ్ళు దాన్ని మీరుతున్నారు. ఎలా మీరుతున్నారు? వారి వలన తల్లిదండ్రులకు ఏదైతే ఉపయోగమో దాన్ని నేర్మంటున్నారంట కోర్బానా అంటున్నారు. యేసుప్రభు ఇక్కడ ఉదాహరణ చెప్పాడు. అంటే దైవార్పితం. అంటే ఏమంటున్నారు? తల్లిదండ్రులారా, మా వలన మీకు ఏదైతే ప్రయోజనకరమో, మా వలన మీకు ఏదైతే మేలు కలగాలో, మా వలన మీకు ఏదైతే మంచి జరగాలో అవి మేము దైవార్పితం చేసుకున్నాం కాబట్టి మీరు మా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, మా వల్ల మీకు ఏమి ఉండదుగా. మరి తల్లిదండ్రులను నిరాకరించడం, తల్లిదండ్రులను తృణీకరించడం ధర్మశాస్త్ర వ్యతిరేకమైనది. అలా చేసిన వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం బోధిస్తుంది. మరి ధర్మశాస్త్రం బోధించిన దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఒక ఆచారాన్ని కల్పించుకున్నారు. ఏంటిది? మేము దేవునికి అప్పగించుకున్నవాడు, దేవునికి సేవ చేసేవాడు, దేవునికి దైవార్పితం చేసుకున్నవాడు తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం లేదు. ఏమంటారండి? కాదన్నా, కాదు, లేదు, అది మనుషుల కల్పితాలు. మరి ఈరోజు కూడా చాలా మంది అలాగే ఉన్నారు కదా. మేము సేవ చేస్తున్నాం కాబట్టి భార్య పిల్లలను చూసుకోవాల్సిన అవసరం లేదు, తల్లిదండ్రులు ముద్ద పెట్టాల్సిన అవసరం లేదు. ఉన్నారు కదా అలా, లేరా? ఉన్నారన్నా. దాన్ని ఏమంటారు? సేవా పిచ్చి మీద ఉన్నారు కదా. సేవా పిచ్చితో తల్లిదండ్రులను, భార్య పిల్లలను, కుటుంబ సభ్యులను భోజనం పెట్టకుండా, సంరక్షించకుండా, పోషించకుండా ఉన్న వాళ్ళ మరి ఏమనాలా? అలా చేసుకుంటూ మళ్ళీ ఏదో మేము పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, సేవ చేస్తున్నాం అనే భ్రమలో ఉన్నారు కదండి. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. మరి తిమోతి 5:8 చెప్పాడు, ఎవడైనా కుటుంబ సభ్యులను అంటే విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించకపోయినాడు వాడు విశ్వాస త్యాగం చేసిన వాడే అవిశ్వాసి కంటే చెడ్డవాడు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యాన్ని మీరుతూ, మీరు ఇప్పుడు ఆలోచించండి, మనం కూడా దేవుని వాక్యాన్ని మీరుతూ చేసేది ప్రతిది కూడా వ్యర్థమైన ఆరాధన అవుతుందా, మంచి ఆరాధన అవుతుందా? వ్యర్థమైన ఆరాధన. ఇప్పుడు మనం ఎలాంటి వాక్యాన్ని మీరుతున్నాం? నాకు తెలిసి క్రైస్తవులు అయిన మనము, పరిచర్యలో ఉన్న మనము, నాకు తెలిసి 2 ఆజ్ఞలు అతి భయంకరంగా మీరుతున్నామండి మనం. 2 ఆజ్ఞలు మీరుతున్నాం. ఒకటి ఆజ్ఞ, ఒకటి ఆదేశం. గ్రేట్ కమాండ్మెంట్స్ మీరుతున్నాం, గ్రేట్ కమిషన్ మీరుతున్నాం. అవునండి? ఈ రెండింటిని మీరి మనం చేస్తున్న సేవ, పరిచర్య, మనం చేసే భక్తి ఇవన్నీ వ్యర్థమే కదా. నిజమా కదా? చెప్పండి. వాస్తవమే అన్న, అవును. ఇప్పుడు మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, అది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ. రెండోది సమస్త జనులను శిష్యులుగా చేయాలా, అది గొప్ప ఆదేశం, గ్రేట్ కమిషన్ అంటాం. ఈ 2 తప్పించి అన్ని చేస్తున్నాం కాబట్టి నేనేమంటానంటే మన అంత వ్యర్థమైన ఆరాధనే అంటాను. ఏమంటారు అప్పుడు? వృధా ప్రయాస. హలో అండి, అందరు స్పందించండి. మాట ఒప్పుకుంటారు అప్పుడు? ఈ లేఖనాల ప్రకారం మనం దేవుడు చెప్పిన 2 ఆజ్ఞలను మీరుతున్నాం. గొప్ప ఆజ్ఞను, గొప్ప ఆదేశాన్ని మీరి మనం పరిచర్య పేరు మీద, సేవ పేరు మీద, భక్తి పేరు మీద, పాటల పేరు మీద, ఆరాధన పేరు మీద సవాలక్ష చేస్తున్నాం. మరి ఇవంతా వ్యర్థమైన ఆరాధన కాదా? వ్యర్థమే. వ్యర్థం. ఓకే, ఒక్కరిద్దరే ఒప్పుకుంటారు, మిగతా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట. వ్యర్థమే అన్న. ఒక్కరిద్దరు కూడా బలవంతంగా ఏదో తప్పదు అన్నట్టుగా వాయిస్లో బలం ఏంటి రాలేదు, అదేదో యథార్థంగానే ఒప్పుకుంటున్నాం అన్న, వాస్తవంలో బలహీనతలు ఉన్నాయి. ఓకే, అంటే ఎందుకు బాధ అంటే ఇక్కడ ఆరాధన యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టి, మనం దేవుని యొక్క మాటలను పక్కన పెట్టి ఏం చేసినా అది వ్యర్థమైన ఆరాధనే కదండి. అంతే. ఇంకేమంటున్నాడు చూడండి, మత్తయి సువార్త 10 వ్యర్థమైన ఆరాధన అంటే ఏంటిదంట? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ఇప్పుడు మీరే చెప్పండి, ఎలా గనపరుస్తున్నారంట? పెదవులతో గనపరుస్తున్నారు కానీ హృదయం దూరంగా ఉంది అని. నేను మనం అనుకున్నారు ఏమంటే, ఓకే,
ఆరాధన అంటే పెదవులతో గణపరచడం తప్పు, హృదయపూర్వకంగా గణపరచడం రైటే కదా. మేము హృదయపూర్వకంగా కూడా ఆరాధిస్తున్నామని కొంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ మీకు సమస్య అర్థం కాలేదు అనుకుంటున్నాను నేను. ఏంటి తెలుసా, ఒకవేళ మీరు హృదయపూర్వకంగా పాట పాడినా, హృదయపూర్వకంగా స్తుతించినా, ఒకవేళ మీరు దేవుడు చెప్పిన ఆజ్ఞలు మీరి ఆదేశాలను మీరితే అది మరి అప్పుడు కూడా నిజమైన ఆరాధన అవుతుందా లేదా? హలో హలో అండి. అవదన్నా అవదు. ఆజ్ఞను మీరినప్పుడు కాదన్నా. మళ్ళీ ఆరాధన అంటే కాదండి. ఏమనుకుంటారు? ఓకే, మేము బైబిల్లో ఉన్న ఏ ఆజ్ఞను ఆదేశాన్ని పాటించకపోయినా మేము పాడుతున్నప్పుడు మాత్రం హృదయపూర్వకంగా పాడుతున్నాం, మేము పాడుతున్నప్పుడు కూడా మనస్ఫూర్తిగా పాడుతున్నాం కాబట్టి మేము రైటే అని ఎవరైనా అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు అవకాశం ఉందా లేదా? భ్రమలో బ్రతికేవారుగా ఉందన్నా. ఆ కాబట్టి మేము మంచిగానే దేవుణ్ణి మనస్ఫూర్తిగా వాడుతున్నాం, హృదయపూర్వకంగా వాడుతున్నాం కాబట్టి మా ఆరాధన సరైనదే అని ఎవరన్నా అనుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. అది కూడా సరైన ఆరాధన కాదు. ఆరాధన అనేది దాని అర్థమే అది కానప్పుడు ఆయన వాక్యాన్ని మీరి ఆయనకు లోబడకుండా, ఆయన మీద ఆధారపడకుండా విశ్వసించి ఇవన్నీ ఉన్నాయి. మన హిబ్రూ రూట్ వర్డ్స్లో కానీ లేకపోతే గ్రీకు మూలాల నుంచి చూసుకున్నట్లయితే మీకు 10-15 అర్థాలు చూసుకున్నాం. అవన్నీ మరి మనం ప్రాక్టికల్గా విశ్వాసపాత్రులుగా ప్రభువుకు జీవించకుండా మళ్ళీ నేను హృదయపూర్వకంగా నేను పాడాను అనుకుంటే కూడా అది కూడా భ్రమనే. అవునా అండి? అవునన్నా అవును. మేబీ కొన్నిసార్లు మనం హృదయపూర్వకంగా దేవుని స్తుతించవచ్చు, హృదయపూర్వకంగా దేవునికి అజ్జేయచ్చు. కానీ మరొక వైపు ఆయన మాట వినకపోతే ఈ హృదయపూర్వకంగా చేసిన కార్యాలన్నీ వృధా అన్నట్టే కదా. అవును, వ్యర్థముగానే ఆరాధించడం. చూడండి ఇక్కడ వాళ్ళు, అందుకే ఇక్కడ యేసుప్రభు ఖండించింది కేవలం వాళ్ళు హృదయం దూరంగా ఉందంటే అర్థం ఏంటిది? హృదయం దూరంగా ఉందంటే ఆయన మాటలు వినట్లేదు, ఆయన చెప్పినట్టు చేయట్లేదు. అవునండి? ఏ అర్థంతో వాడుతున్నాడు ఇక్కడ? చెప్పినట్టు చేయట్లేరు, చేయని దాన్ని చెప్పని చేస్తున్నారు. చేస్తున్నారు కదా. ఆచారాలను అంటే వాక్య విరుద్ధమైనటువంటి మాటలను కల్పిస్తున్నారు. చూడండి, పెదాలతో గనపరుస్తున్నారు. ఈరోజు చాలా మంది పెదాలతో గనపరచారు, కోకొల్లలో ఉన్నారు. నేను ఒక డాన్స్ వీడియో పెట్టాను, చూశారుగా? అది హలో, ఓపెన్ కావట్లే కదన్నా, ఓపెన్ కావట్లేగా, ఫేస్బుక్ పోయి చూసామన్నా. ఓపెన్ కావట్లేగా. అందరికి ఓపెన్ అవుతుందండి, మరి మీకు ఎందుకు గల? మీరు ఫేస్బుక్ అకౌంట్ లేదు కావచ్చు మీకు అయితే. ఓకే, ఉందన్నా ఫాలో. ఉందా? సరే అండి. చూడండి, ఆరాధన అనేది ఏంటిదంటే వాక్యానుసారమైన ఆచారానుసారమైన ఆరాధన అంటే ఏంటిది? మనం ఒకసారి సమ్మరి చూద్దాం. ఏంటిది? మనుషుల సంప్రదాయాలతో చేసేది. మనుషుల సాంప్రదాయాలతో చేసేది, కేవలం పెదవులతో గనపరిచేది, వేషాధారణతో కూడినది, బయటకు ఒకటి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ చేసేది. వాక్యాన్ని నిర్లక్ష్యం అనడం కంటే వాక్యాన్ని మీరుతూ చేసేది కదండి, వాక్యానికి వ్యతిరేకంగా చేసేది. చూడండి, ఆచారానుసారమైన ఆరాధనలో ఉన్న సమస్యలు ఏంటి అని అంటే ఇందులో వాక్యము లేదు, సత్యము లేదు, కేవలం సాంప్రదాయాలు మాత్రమే ఉన్నాయి. అవునండి? ఏమున్నది? మనుషులు చేశారు కాబట్టి చేస్తున్నాం, వాళ్ళు చేశారు కాబట్టి ఆమె డ్యాన్స్ చేసాక నేను వేస్తాను, ఆయన ఎగిరాడు కాబట్టి నేను ఎగురుతాను, ఆయన వాడాడు కాబట్టి నేను వాడతాను, ఆయన మెడ్లు వేసాడు కాబట్టి నేను ఇంకా అద్భుతమైన మెడ్లు వేస్తాను. వాళ్ళు 4 పాటలు పాడారు, దానికి 2 నేను ఎక్కువ యాడ్ చేసుకొని ఇంకొంచెం ఇంకో 10 నిమిషాలు దాన్ని పొడిగించుకుంటాను. వాళ్ళు ఇలా పెట్టారా, నేను ఇంకొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకొని చేస్తాను. ఇట్లా అంటే పక్కోడు ఏం చేస్తే మనం అదే చేస్తున్నాం, మనం ఏం కొత్తగా ఏం చేయట్లేదు. అవునండి? అవునండి? ఇంకొంచెం కలిపి చేస్తున్నాం తప్ప తక్కువ చేయట్లేదు. మనం లేఖనాన్ని ఏమైనా పాటిస్తున్నామా? బైబిల్లో ఉన్నది ఏమైనా చేస్తున్నామా మనం గొప్పగా చెప్పుకోవడానికి? ఏం లేదే. మానవులు ఏదైతే చేస్తున్నారో దాన్నే చేస్తున్నాం. అవునా? మరి దానిలో కొంతమేందంటే మన స్వనీతి కూడా ఉంటుంది. అబ్బా, మేము స్టేజ్ మీద ఎగురుతున్నాం, వాళ్ళైతే మరి రోడ్ల మీద ఎగిరే వాళ్ళు ఉన్నారు, మేము వాళ్ళంతా భయంకరంగా అయితే చేయట్లేదు అనుకుంటున్నాం. అంటే మనం ఎవరితో కంపేర్ చేస్తున్నాం, ఎవరితో పోల్చుకుంటున్నాం? దేవుడు తెలియని వారితో. తప్పు చేసే వారితోనే, బలహీనలుగా ఉన్న వారితోనే మన పోల్చుకుంటున్నాం. పోలికలన్నీ కూడా మన పక్కోళ్ళే, వాళ్ళకంటే బెటర్గా ఉన్నాం. వాళ్ళైతే మరి భయంకరమైన పాటలు పాడుతారు, మన పాటలు అంత భయంకరంగా లేవు, కొంచెం పర్వాలేదు, మనకి కొంచెం బాగానే ఉన్నాయి వాళ్ళ పాటలతో పోల్చుకుంటే. ఇట్లా ఇలా చేసుకుంటున్నాం. అవునండి? వాళ్ళకంటే నేను బెటరే. బెటరే. వాళ్ళ అన్ని పాటలు అంత ఏదో ఎగిరి గెంతేసే విధంగా ఫాస్ట్ బీట్లు ఉన్నాయి, మా అంత దారుణంగా అయితే లేవు, కొంచెం పర్వాలేదు అనుకున్న విధంగా ఉన్నాయి. ఏమంటారు? ఇలా పోల్చుకుంటున్నాం మనం. అవునండి, అట్లనే సంతృప్తి పడుతున్నాం. చూడండి, సాంప్రదాయము, సత్యం లేదు, సాంప్రదాయం పెదాలే.
పెదాలు కనపరుస్తున్నాయి కానీ హృదయం లేదు. హృదయంలో దేవుని వాక్యం లేదు. దేవుని మాట పాటించడం లేదు. వేషధారణ. బయటికి భక్తుల్లాగా ఎంత అద్భుతమైన ఆరాధికులమో, ఎంత అద్భుతమైన భక్తులమో అన్నట్టుగా బయటికి చూడ వేషధారణ ఉంది కానీ వాక్యాన్ని మీరడం కదా, వాక్యాన్ని వక్రీకరించడం, వాక్యాన్ని మీరడం, వాక్యాన్నే బైపాస్ చేయడం, వాక్యాన్ని పక్కకు దోషేస్తున్నారంట. ఆజ్ఞను మీరుతున్నారంట. మీరు ఆజ్ఞలను మీరి ఆచారాలు పాటిస్తున్నారంటాడు వీళ్ళ గురించి. సో మరి ఏంటిది అసలు ఆరాధన అంటే? అసలైన ఘట్టంలోకి వచ్చాము. ఇంకా యోహాను సువార్త 4:21-22 వచనాలు చూడండి. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములో అయినను మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము అంటున్నాడు. ఏంటిది? స్థలాలు, కాలాలు. సో ఇక్కడ యూదులకి మరియు సమరయులకి ఒక పద్ధతి ఉంది, ఆరాధనకు ఒక పద్ధతి ఉంది. నేను ఎవరు అడిగారు, సమరయులు దేవుని ఆరాధించలేదంటే 100% సమరయులు ఆరాధించారు. ఎక్కడ ఆరాధించారు అనేది ఇక్కడ ప్రశ్న. అంటే యూదులు యెరూషలేముకి వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు, సమరయులేమో ఒక పర్వతం, యాకోబు కట్టినటువంటి అక్కడ ఒక వాళ్ళ పితరులు కట్టినటువంటి ఒక పర్వతం మీద వచ్చి దేవుని ఆరాధిస్తున్నారు. అవునండి? అంటే వీళ్ళిద్దరికి ఏమున్నాయి? ఆరాధించడానికి ఒక స్థలం ఉంది, ఆరాధించడానికి ఒక టైం ఉంది. అవునండి? అవునన్నా, అవును. ఉన్నాయా? స్థలానికి ప్రాముఖ్యతను, సమయానికి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. అంటే దేవుణ్ణి ఎప్పుడు పడితే అప్పుడు ఆరాధించడం కుదరదు. అప్పుడు పాత నిబంధన కాలంలో ఎలా ఉండే అంటే, ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేముకి వచ్చే దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు. ఆ పండుగలప్పుడు ప్రత్యేకమైన సందర్భాలు వచ్చినప్పుడు యెరూషలేముకి వచ్చి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చేవాళ్ళు. ఈవెన్ పెంతెకోస్తు దినంలో కూడా వాళ్ళందరూ ఎందుకు వచ్చారండి యెరూషలేము? పెంతెకోస్తు పండుగ కోసం ఆ దేవుని ఆరాధించడానికి వచ్చారు. అవునండి? అవును. అవునన్నా. అలాగే సమరయులకు కూడా ఒక పర్వతం ఉంది. ఎందుకంటే సమరయులు యెరూషలేము వాళ్ళను రానివ్వరు కాబట్టి, సమరయులు అనే వాళ్ళు వీళ్ళు వేరే అంటరాని వాళ్ళుగా చూస్తారు కాబట్టి సమరయులకు ప్రత్యేకమైన స్థలం ఉన్నది దేవుని ఆరాధించుకోవడానికి. అంత మాత్రమే కాదు, వాళ్ళకు ప్రత్యేకమైన ఆరాధన సమయాలు ఉన్నాయి, ప్రార్థన సమయాలు ఉన్నాయి. అవునండి? ఆ సమయంకి వెళ్ళి దేవుణ్ణి వాళ్ళు ప్రార్థన చేసుకోవడం, ఆరాధించడము వాళ్ళకు పద్ధతులు అంటున్నాయి. అది యేసు ప్రభు ఏమని చెప్తున్నాడు రాడికల్గా? అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం రాబోతుంది, ఇప్పుడు వస్తుంది. ఏంటిదంటే ఇక ఈ పర్వతాల మీద కానీ ఆ యెరూషలేములో కానీ మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. ఎందుకు? తండ్రి ఆరాధన విధానాన్ని మార్చబోతున్నాడు. అవునండి? అవునన్నా, అవును. ఇక్కడ జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రియ ఏంటి అంటే, తండ్రి ఆరాధన విధానాన్ని మార్చబోతున్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా ఆ కాలం వచ్చుచున్నది అన్నటువంటి యేసు ప్రభు కొంచెం మళ్ళీ ఆమె తేరుకుంటప్పుడు ఇగో ఇప్పుడే వచ్చి ఉన్నది అన్నాడు. అవునండి? అంటే అది ఎప్పుడు ప్రారంభించబడుతుంది? అప్పుడే యేసు యేసుక్రీస్తు ప్రభు కాలం నుంచే. ఎప్పుడైతే ఆ మాట చెప్తున్నాడో అదంతా అప్పటి నుండి స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు కాలం నుంచెల్లే అది జరగాలి. వచ్చింది ఇక టైం. దిస్ ఈస్ ద రైట్ టైం. ఇదే సమయం. ఇదే సమయం. ఇక తండ్రిని మీరు అక్కడ ఇక్కడ స్థలాలు వెతుక్కొని, టైం వెతుక్కొని చేసేది కాదు ఆరాధన అంటే అని చెప్తున్నాడు. ఇక అలా ఆరాధించరు దేవుణ్ణి. ఇవన్నీ అవసరం లేదు ఆరాధనకు అంటున్నాడు. అవునా అండి? అవసరం ఉందంటున్నాడు, అవసరం లేదంటున్నాడు. ఇక లేదన్నా, అవి పక్కకు పెట్టి ఆత్మతో సత్యంతో ఆరాధించమంటున్నాడు. ఇంకా వీటి అవసరత లేదు. దేవుని ఆరాధించాలంటే, తండ్రిని ఆరాధించాలంటే ఎక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుని వచ్చి యెరూషలేముకి వెళ్ళి మరి ఆరాధించాల్సిన అవసరత లేదు. అవునండి? సమరయులారా, మీరు కొండెక్కాల్సిన అవసరత లేదు. అవునండి? ఓ క్రైస్తవులారా, దేవుని ఆరాధించాలంటే మళ్ళీ మీరు ఒక ప్రత్యేకమైన స్థలంకి వెళ్ళి ఆరాధించాల్సిన అవసరత ఉందంటారా లేదంటారా? లేదు 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 లేదు. దేవుని ఆరాధించాలంటే మనం మందిరానికి మాత్రమే వెళ్ళాలి. ఏమంటారు? ఎక్కడైనా ఏ సమయంలో ఆరాధించవచ్చు. పాస్టర్లు కోపం వస్తుంది, ఆగండి మీరు. ఇప్పుడు ఏం చేయాలా? రండి, మా ఆరాధన సమయాలు మన క్యాలెండర్లో ఏం పెడుతున్నాం?
మీరే చెప్పండి. సమయం. ఆరాధన సమయాలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు. ఎవరు పెడుతున్నారండి ఇవన్నీ? మన క్యాలెండర్ మాకు తెలిసి మీలో చాలా మంది క్యాలెండర్లు కొట్టిస్తుంటారు. ఆ క్యాలెండర్లో మీ మినిస్ట్రీ పేరు, మీ ఆరాధన సమయాలు, మీ ప్రార్థన సమయాలు ఉంటాయి కదా. ఆరాధన సమయం, సహవాసం అని పెట్టాం, మనం ఆరాధన సమయం అని పెడతాం. అవునండి, ఆరాధించు వేళలు. నిజమేనా? నిజమేనండి, నిజమే. చూడండి, మనకు లేఖనం అర్థం అవసరం లేదు, మనం ఏం చేస్తున్నాం అదే మనకి ఇంపార్టెంట్. మరి యేసు ప్రభువే చెప్పాడు, తండ్రి ఒక సమయం వచ్చింది, ఆరాధన అంటే ఇక్కడ చేయరు అక్కడ చేయరు అంటే ఇక ఆ పరిస్థితి రాదు. మళ్ళీ మనమైతే ఆ పరిస్థితులే కల్పిస్తున్నాం. ఆరాధన అంటే ఇంట్లో చేసేది కాదు, ఎక్కడ పడితే అక్కడ చేసేది కాదు. ఆదివారం పూట సంఘం చర్చ్ బిల్డింగ్లో చేసేది, అది కూడా మొదటి అరగంట చేసేది. ఏమంటారు? అందుకే కొంతమంది విశ్వాసులకు ఆ ఫీలింగ్ ఉంటుంది, అయ్యో ఈరోజు నేను ఆరాధనలో పాల్గొనలేకపోయాను. గిల్టీ ఉంటుందా లేదా? అవునండి, మాట్లాడరేంటండి? ఆ భావన కల్పించరన్న సేవకులు ఎట్లా? ఎంత ఫీలింగ్, అబ్బో ఈరోజు నేను ఆరాధనలో పాల్గొనలేదు. ఉమ్. నేను ఏ సంఘం నుండి అయితే వచ్చానో ఒకరోజు అనుకున్నాను, ఆ సంఘంలో మావాడు నా మీద కొంచెం ఇక నా పోరుబాటు లేక అనుకో, ఇక రకరకాలు జరుగుతున్నాయి ముందు నుండే అంతర్యుద్ధాలు. ఇక వాక్యాన్ని వ్యతిరేకంగా ఖండించేవాడిని. సో ఇక నేను బయటకు వచ్చేసాను. సంఘం నుండి బయటకు వచ్చిన తర్వాత దాదాపు బయటకు వచ్చిన తర్వాత ఒక 6-7 సంవత్సరాలకు అనుకుంటా, ఎందుకో ఒకరోజు పరిశుద్ధాత్మ తేజ ప్రేరేపించబడి, ప్రభా ఎందుకు అలా సడన్గా వచ్చిన తలంపు, నేను స్థానిక సంఘంలో ఎలాంటి తప్పు చేయకుండా అవమానపరచబడ్డాను, నీ చిత్తం అయితే అక్కడ ఒక్కసారి వాక్యం చెప్పడానికి అవకాశం అని ప్రార్థన చేసుకున్నాను. నిజంగా చెప్తున్నాను, మరి పరిశుద్ధాత్మ దేవుని ముందే అలా జరుగుతుందని నాకు తెలుసు. ఆ వారమే మావాడు ఫోన్ చేశాడు, ఎన్నర్లేదు నాకు ఫోన్ చేసి, నేను ఉండట్లేదు, ఊరు వెళ్తున్నాను, దయచేసి నువ్వు వచ్చి నా సంఘము నువ్వు నడిపించాలి, వాక్యం చెప్పాలి, మొత్తం నువ్వే నడిపించాలా ఆరంభం నుండి అంతం వరకు అని చెప్పాడు. సో నేను వెళ్ళాను. మీకు అందులో వందల మంది ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి వెళ్ళాను. నా మొట్టమొదటి ప్రార్థన నుంచి ఇక అక్కడ అప్పుడు ఇంకా సిస్టమ్ అంటే నేను ఇక వాళ్ళ క్రమంలో ఉండాలి కాబట్టి నేను ఇక మొదటి నుంచి అంతం వరకు నడిపించాను, ముగించాను. ముగించి కింది దిగాని అందరికి తెలిసిన వాళ్ళు కాబట్టి పరిగెత్తుకొని వచ్చారు. వచ్చి కొంతమంది ఫస్ట్ అన్న మాట ఏంటి అంటే, అంటే అందరూ ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నారు, ఏంటి ఫ్లో ఏంది, వాక్యం ఏంది, ఇంత జ్ఞానం ఎక్కడ సంపాదించి కొన్ని అలా మాట్లాడారు. వెంటనే ఏమన్నారంటే కొంతమంది వచ్చి, అన్న మీరు ఒకప్పుడు వర్షిప్ లీడ్ చేస్తే మేము సంఘం అంతా అదైపోయే వాళ్ళం, అంత బాగుందన్న, వాక్యం అద్భుతంగా చెప్పారు, లీడింగ్ అద్భుతంగా చేశారు, ఆరాధన అన్న సప్పగా చేశారని అన్నారు. ఆరాధన సప్పగా ఉంది అని అంటే, నేను అంత ముందులాగా ఆరాధన చేయలేదు. అంటే వాళ్ళు అనుకున్న ఆరాధన చేయలేదు వాస్తవం చెప్పాలంటే. ఏంటిది ఆరాధన? వాళ్ళు అనుకున్న ఆరాధన కేవలం 3-4 పాటలు అర్థవంతమైన పాడి ఈ లేచి నిలబెట్టి చేతులు ఊపించడము, మెడ్లీ వేయడం. ఇంతమంది మెడ్లీ వాడేవాళ్ళం కదా, మెడ్లీలు ఏం వాడకుండా కేవలం 3-4 పాటలు మంచిగా పాడి వాక్యం చెప్పాను అన్నట్టు. వాళ్ళ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? ఏమన్నారు? హలో అండి. ఆరాధన సప్పగా ఆరాధన చప్పగా ఉంది, వాళ్ళకి తృప్తికరంగా లేదన్నట్టు వాళ్ళకు. ఆరాధన సప్ప ఉంది. రోజు ఎట్లా ఉంది? కారం ఘాటుగా ఉండే, అంటే ఆ చప్పట్లు కొట్టి పైకి ఏమంటారేమో మ్యూజిక్ కీబోర్డులు పెట్టి దాని వాయిస్ అది చేసింది ఏం చేయలే. ఇంత ముందులాగా చేయలేదు. కారం ఘాటు బాగుండే అప్పుడు. ఒకప్పుడు 6-7 సంవత్సరాల క్రితం అదే సంఘంలో నేను వర్షిప్ ఎలా చేసినా అలా చేయలేదు. అలా చేయలేదు, చేయించలేదు. సో అంటే ప్రజలు ఒకదానికి ట్యూన్ అయిపోయారు. ఆరాధన అంటే ఏంటిది? ఈ మైకం కమ్మాలి, ఈ మైకంలోకి తీసుకెళ్ళాలి, మెట్లు వేసుకొని లోపలికి తీసుకెళ్ళి అలా చేస్తేనే ఆరాధన. మరి చూడండి పై వచనాల ప్రకారం ఆరాధన అంటే ఏంటిదంటే ఒక ప్రత్యేక స్థలంలో చేసేది కాదు. అవునండి, నేను అక్కడ నేర్చుకున్నది ఏంటంటే, నేను యోహాను సువార్త 4వ అధ్యాయం 21-22 వచనాలు చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు
దేవుని దృష్టిలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాటలను బట్టి దేవుని దృష్టిలో ఆరాధన అంటే ఏం కాదు అనేది నేర్చుకున్నాను. ఏంటిది? ఆరాధన అంటే ఒక ప్రత్యేకమైన స్థలంలో చేసేది కాదు. ఆరాధన అంటే ఒక ప్రత్యేకమైన సమయంలో చేసేది కాదు. ఆరాధన అంటే ఒక ప్రత్యేక దినం చేసేది కాదు. ఆరాధన అంటే ఒక ప్రత్యేకమైన పద్ధతులతో చేసేది కాదు. అవునండి? అంటే నిజమైనటువంటి ఆరాధనకు ఈ నాలుగింటితో సంబంధము లేదు అంటున్నాను. మీరేమంటారు? అవునన్నా, దేవుడు ఎప్పుడైనా అవును 24/7 ఎనీ టైం ఆ ఓపెన్ దేవుడు. అంటే ఎందుకంటున్నాను నేను కాదు. యేసుప్రభు చెప్పిన వాక్యం ప్రకారము యేసుప్రభు చెప్పినటువంటి ఆ పర్టికులర్ సందర్భాన్ని మీరు గమనిస్తే ఇంకా యెరూషలేము అవసరం లేదు, కొండెక్కాల్సిన అవసరం లేదు, మీరు కూడా గుడి మెట్ల ఎక్కాల్సిన అవసరం లేదు, లేకపోతే ఆ చర్చ్ బిల్డింగ్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండానే ఆరాధన చేయొచ్చు. అవునండి? ఆ ఎస్ దేవుని అవునండి. ఆరాధించడానికి ఆదివారం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అవునండి? అవునన్నా, ఎప్పుడైనా అర్ధరాత్రి ఎనీ టైం చేయొచ్చు. దేవుణ్ణి ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఏంటిది మీటింగ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ప్రత్యేకమైన మ్యూజిక్ మీటింగ్ పరిచర్య కదా, మ్యూజిక్ పరిచర్య దినం కొరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఆరాధన చేయడానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి అవసరం లేదు. 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటేనే మనం ఆరాధన చేయగలుగుతాం, లేదంటే మనం చేయలేము. నిజమా కదా? అవునా? రాదు, పీటిక రాదు, స్వరపేటిక రాదు, మ్యూజిక్ సౌండ్ అన్ని ఉంటేనే వస్తుంది. మనకు మానిటర్ ఉండాలి, అటు ఒక మానిటర్ ఉండాలి, 4-5 ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, లేకపోతే కనీసం ఒక్కటన్నా, కనీసం ఆడ ఏం లేకపోయినా ఒక కాంగో అన్న లేకపోతే మనకు ఆ పద్ధతులు ఈ పద్ధతులు ఇవన్నీ సైడ్ సపోర్ట్ లేకపోతే మనం ఆరాధన చేయలేం. నిజమా కదా? హలో అండి. సపోర్ట్ లేకపోతే సప్పగుంటదన్న. సప్పగా ఉంటది కదా. అంటే ఆరాధన అంటే ఇవి కాదండి, వీటితో సంబంధం లేనిదే ఆరాధన. ఉమ్, మళ్ళీ మనం ఆరాధన అంటే ఇవన్నీ సంబంధం కలుపుకున్నాం. మొన్న విన్నాను, ఒక ఆయన పరిచర్య ప్రారంభించలేదు, 1,80,000 1,78,000 పెట్టి పెద్ద సౌండ్ సిస్టమ్ కొని పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళ ఎందుకు మైండ్ అలా పాడైంది? ఇప్పుడు తప్పైనది కాదు, క్రైస్తవ ప్రపంచం వాళ్ళని తప్పుగా ప్రేరేపించింది. అవునా అండి? అవునన్నా, ముందున్న అవునన్న. అవును అవును. అంటే అవును. పరిచర్య అంటే ఒక వ్యక్తిని కట్టడం, ఒక వ్యక్తిని ప్రభువుకు దగ్గర చేయడం, ఒక వ్యక్తిని నిలబెట్టడం పరిచర్య అనేటువంటి అండర్స్టాండింగ్ ఎవరికి లేదు. దానికంటే గొప్ప ఆరాధన ఉంటుంది. అంటే ఆరాధన అంటే పరిచర్య అనగానే ఫస్ట్ ఏం నేర్చుకున్నారు? ఓ పరిచర్యగా చేయాలి అంటే ఫస్ట్ ఒక 2-3 లక్షలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ ఉండాలి మనకి. ఏమంటారు? అంటే కనీసం 1-2 లక్షలు విలువ చేసి ఏముండాలి? ఫస్ట్ మనిషి ఉన్నా లేకపోయినా మ్యూజిక్ సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ ఉండాలా. సిస్టమ్. ఉమ్. పరిచర్య అంటే ఏంటిది? 1-2 లక్షలు విలువ చేసే సౌండ్ సిస్టమ్. అవునా? పిఏ సిస్టమ్ కొనుక్కోవాలా. ఏమున్నాయి చూడండి ఇప్పుడు, పిఏ సిస్టము, మ్యూజిక్ సిస్టాలు. అవునా? ప్రత్యేకమైన స్థలాలు. ఎవరున్నా లేకపోయినా ఫస్ట్ ఒక వెహికల్ ఉండాలా, ఒక స్థలం ఉండాలి, బిల్డింగ్ కట్టాలి. ఏమంటారు? అంటే ఇప్పుడు ఇవే మన ఏదైతే వద్దనుకున్నామో ఆ ప్రత్యేకమైన స్థలాలే కావాలా పరిచర్య చేయాలన్నా, ఆరాధించాలన్నా. అర్థమవుతుందండి? ఆచారానుసారమైన ఆరాధన చూసాం. ఆచారానుసారమైన ఆరాధనలో అది పెదాలతో చేసేది కాదు, ఆచారాలతో చేసేది కాదు, అది వేషధరంతో కూడిన చేసేది కాదు, అది వాక్యాన్ని వక్రీకరించేటువంటి విధానంలో చూసాం. అలాగే యోహాను సువార్త 4:21-22 వచనాల ప్రకారం ఆరాధన అంటే అది ఒక ప్రత్యేకమైన స్థలంలో చేసేది కాదు, అది ఆచారం అవుతుంది. ఒక ప్రత్యేకమైన సమయంలో చేస్తే అది ఆచారమే. ఒక ప్రత్యేకమైన దినం కొరకు ఎదురు చూసి చేస్తే అది ఆచారమే. ఒక ప్రత్యేకమైన పద్ధతిలో చేస్తే కూడా అది ఆచారమే. అవునా అండి? ఇట్లయితేనే చేయాలి, లేదా చేయకూడదు అనేది ఉమ్. ఖచ్చితంగా అది తప్పు. చూడండి, ఇప్పుడు మనం ఏం చూసినాము? ఆచారానుసారమైన ఆరాధన అంటే ఏంటో చూసాం. ఇప్పుడు అసంపూర్ణమైన ఆరాధన చూద్దాం. అసంపూర్ణమైన ఆరాధన అంటే ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ చేసేది, ఆత్మను ఎదిరిస్తూ అంటే ధిక్కరిస్తూ చేసేది, ఆత్మకు లోబడకుండా చేసేది, ఆత్మీయత లేకుండా చేసేది. చూడండి, ఇప్పుడు మనం చేస్తుంది అసంపూర్ణమైన ఆరాధన అంటాను నేను. అసంపూర్ణమైన ఆరాధన ఎందుకంటున్నాము? సంపూర్ణత లేదు మన ఆరాధనలో సారీ. ఏంటిది? మన ఆరాధనలో ఆజ్ఞలను పట్టించుకోవట్లేదు. నిజమా కదండి? దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను, ఆదేశాలను పట్టించుకోవట్లేదు. ప్రేమించమంటే ప్రేమించం. ఆ
శిష్యులను చేయమంటే శిష్యులను చేయం, మేము శిష్యులను చేయం, మాకు శిష్యులను చేసుకుంటాం. అవునా? యేసు ప్రభు శిష్యులను చేయమంటే వీళ్ళకి శిష్యులను చేసుకుంటున్నారు. నిజమా కాదండి? యేసు ప్రభు శిష్యులను చేయమంటే సంస్థకు శిష్యులను చేస్తున్నారు. యేసు ప్రభు శిష్యులను చేయమంటే డినామినేషన్లకు శిష్యులను చేస్తున్నారు. యేసు ప్రభు శిష్యులను చేయమంటే చర్చు అంటే వాళ్ళు స్థాపించిన సంస్థల యొక్క ఫౌండర్లకి, ప్రెసిడెంట్లకి శిష్యులను చేస్తున్నాం. అవునండి? అవునన్నా, ఎక్కువ శాతం అదే. మోర్ దెన్ 90-95% ఇదే జరుగుతుంది క్రైస్తవ ప్రపంచంలో. 90% అయితే 100% జరుగుతుంది. అవునండి? 80-90% ఇవే జరుగుతున్నాయి. ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయడము. అవునన్నా, ప్రత్యేక భౌతికంగా అంటే ప్రతిఫలం పొందుతున్నారు కాబట్టి దానికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నారు. ఎందుకు? ఎందుకంటే క్రైస్తవులు బైబిల్ ఏం చెప్తుందనే దాని దృష్టి లేదు. నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది దృష్టి. అవునండి? అందరు ఎటు ఏ దారిలో పోతే మనం అదే దారిలో వెళ్ళాలి. అంతేగాని పక్కల వాళ్ళ దారి వదిలేసి బైబిల్ దారిలో వెళ్తే ఎలాగంటే తప్పు కదా అది. మన చుట్టూ ఉన్న క్రైస్తవ పరిచారకులు, సోకాళ్ళు స్పీకర్లు, సోకాళ్ళు మినిస్టర్స్ వాళ్ళు ఏం చేస్తే అదే చేయాలా. అది పద్ధతి అంటే. అంతేగాని వాక్యం చేయమని చెప్తే అది చేస్తారా అండి? ఎంత భయంకరమైన విషయం అది. వాక్యం చెప్పినట్టు వాళ్ళు చేస్తే ఏమైనా చేసిన ఉంటుందా? ప్రయత్నమే. ఎవరైనా మనల్ని అంగీకరిస్తారా? ఎంత ఒంటరితనం అనుభవించాల్సి వస్తుంది, ఎంత దిక్కులేని వాళ్ళం అయిపోతాం. నలుగురితో నారాయణ, కులంతో పాటు ఉండాలి గోవింద, అందరితో పాటు హల్లెలూయా. బ్రతుకు అలా ఉంటే బ్రతుక నేర్చినోడు అంటారు. ఏమంటారు? అట్లయితేనే భౌతికంగా బాగా గ్రోతింగ్ ఉంటది, పబ్లిసిటీ ఆ ఉంటది, పేరు ఎప్పుడు కూడా ప్రఖ్యాతులు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీకు మనం ఎక్కడ ఉండాలంటే ఇవి దాటకూడదు ఈ 3 విషయాలు. ఎప్పుడు కూడా నలుగురితో పాటు నారాయణ అనాలి, కులంతో పాటు గోవింద అనాలా, అందరితో పాటు హల్లెలూయా చెప్పాలి. అంతే. ఈ 3 పద్ధతులు నేర్చుకున్న వాళ్ళకి అసలు ఎక్కడ డోకా ఉండదు. ఏమంటారు? ముందు వరుసలో వాళ్ళే ఉంటారు అన్న. మరి బైబిల్ ఏం చెప్తే మనకెందుకండి? బైబిల్ అవసరం, మనకు వాక్యం అవసరం, వాడుకోవాలి, దాన్ని పాటించకూడదు. బైబిల్ అవసరమే మనకి. ఎందుకు అవసరం బైబిలు? అది ఉంటేనే కదా మనం ప్రజల్ని అది చేసేది. అవునండి? ఎస్ ఆమేన్. దాన్ని పక్కన పెట్టకూడదు. అంటే దాన్ని పట్టుకొని మనం బైబిల్ మనకు అవసరం, కానీ ఏం చేయకూడదు? పాటించకూడదు, వాడుకోవాలి. బైబిల్ మనకు ఎందుకు అవసరం? పాటించడానికి కాదు, వాడుకోవడానికి అవసరం. దాన్ని అడ్డు పెట్టుకొని చేయాలి మిగతా పనులన్నీ. ఏమంటారు? ఏ అబద్ధ బోధ చేసినా, ఏ మోసం చేసినా కదా, ఏ ప్రసంగం కాదన్నా, చేసినా లేదు. బైబిల్ అడ్డు పెట్టుకొని చేయొచ్చు. అవునండి? వ్యాపారం చేసే వాళ్ళు చేస్తారన్న, అట్లా యథార్థంగా జీవించే వాళ్ళు చేయరు. చూడండి, ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తే ఆత్మను ఎదిరిస్తున్నాం, ధిక్కరిస్తున్నాం. అరే ఇది కాదు అంటే అదే చేస్తుంటే దాని అర్థం ఏంటిదండి? ధిక్కరించినట్టే కాదు ఆత్మని. అవునా? అవునన్నా, అవును. వాక్యం ఇలా చెప్పట్లేదు అని చెప్పినా కూడా నేను ఇదే చేస్తాను, దీన్నే ఆరాధన అనుకుంటాను, దీన్నే భక్తి అనుకుంటాను అంటే వాక్యాన్ని ఆత్మను ఎదిరించినట్టే కదా. నిజంగా మనం ఆత్మకు లోబడుతున్నామా? ఆత్మలో లోబడడం ఎక్కడిది? మనం అనుకున్నది చేయడమే, చేసేయడమే. పోనీ మనకు ఆత్మీయత ఉందా అండి? ఇప్పుడు కొన్ని పాటలు పెట్టాం, కొన్ని చూసాం. నేను ఆత్మీయత కనిపించిందండి డాన్స్లో, ఆ వీడియోలో? హలో అండి? తమకు సంతోషాన్ని ఇచ్చేయి, తాము హైలైట్ అయ్యాయి. లేదన్న, ఎక్కడ మాట్లాడండి. లేదు. ఆత్మీయత ఎక్కడ లేదన్న అందులో. అబ్బా, చూడగానే భక్తి పరవశం పొంగుకొచ్చిందా? లేదన్న, లేదు. మీరే చెప్పాలి. ఇప్పుడు ఆ డ్యాన్స్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది? ఎంతమంది చూశారండి ఆ వీడియో? కోపం వచ్చిందన్న మాకైతే. తిమోతి ఒక్కడే కామెంట్ చేసినాడు అనుకుంటా. తిమోతి బ్రదర్ ఒక్కరే చేశారు, ఇంకెవరు మరి చూసిరో లేదో తెలియదు కానీ వచ్చినామన్నా. హ్యాపీ అనిపించలేదండి? హృదయ అంతరంగాల్లో ఆత్మీయత కనిపించలేదు అందులో? లేదన్నా, లేదు. ఒకళ్ళే. అస్సలే బాలే. నాకైతే లోకంలో ఉన్న ఈ రకంగా తీర్చుకుంటున్నారు క్రైస్తవులని పెట్టుకొని అనిపించిందన్న. అవునమ్మా, మంచి మాట. నిజమే. లోకంలో అందరు ఇలా చేస్తున్నారు, మేము ఎందుకు చేయకూడదు? అవునా? వాళ్ళకంటే వెరైటీగా చేయాలి, ఇంకా వేరే రూట్ లో చేయాలి. నిజమే. నాకు
నేను ప్రభుని నమ్ముకున్నాను, లోకంలో ఉన్నప్పుడు బాగా డాన్స్ చేయాలని కోరిక అనుకో, ఇప్పుడు దాన్ని ఎక్కడ తీర్చుకోవాలా? చర్చిలో తీర్చుకోవడానికి అవకాశం ఉందన్న. చర్చిలో తీర్చుకోవాలి. పాటలు, అలాంటి పాటలు పెట్టుకొని. ఏమంటారు? చూద్దాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని వాక్యమునకు లోబడకుండా ఆచారానుసారంగా చేసిన ప్రతి పండుగకి, ప్రతి బలికి, ప్రతి పాటకి ఆయన ఇచ్చిన ప్రతి చర్యలు ఒకసారి గమనించుదాం. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తున్నారు? దేవుని వాక్యానికి లోబడట్లే, దేవునికి లోబడట్లేదు అని చెప్పినట్టు చేయకుండా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారండి? పండుగలకు, బలులకు, ఉత్సవ కాలములకు, వీటికి బాగా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు. అవునండి? ఇచ్చారా, ఇవ్వలేదా? అవునన్నా, అవును, అవునన్నా, అవి క్రమం తప్పకుండా చేసేవాళ్ళు. అవును. మరి క్రమం తప్పకుండా చేసినందుకు దేవుడు సంతోషించిండా, సంతోషించలేదా? నాకెందుకు అని చెప్పి ఖండించిండన్నా, ఇవన్నీ నాకెందుకు అని చెప్పి ఖండించాడా, ఆనందించాడా? ఖండించాడు. పోనీ కనీసం వాళ్ళు పాపం, మనమైతే ఇంకా అసలు బైబిల్లో లేని చేస్తున్నాం, వాళ్ళైతే బైబిల్లో ధర్మశాస్త్రంలోనే చేసిరు. అవునా కదా? హలో అండి, చేశారు కానీ దేవుని చిత్తానుసారంగా లోబడి విధేయతతో చేయలేదు. నేను అడిగిందే చెప్పండి. నేను ఇప్పుడు సందర్భం ఇశ్రాయేలు ప్రజలు చేసినవి ధర్మశాస్త్రంలోనే చేసిరా, లేని చేశారా? ఉన్నవే. మిగతా వాళ్ళు స్పందించాలి. ఇశ్రాయేలు ప్రజలు పాత ఉన్నాయి నిబంధన చేశారు. కాలంలో ఏమైతే చేశారో అవి ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయా, లేని చేశారా? రాయబడి ఉన్నాయే చేసాడు. ఈ పండుగలు కావచ్చు, బలులు కావచ్చు, ఇవన్నీ, అవునా, దహన బలులు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు బైబిల్లో ధర్మశాస్త్రంలో రాయబడినాయి కదండి చేసినవి. అవునన్నా, అవును. అంటే వాళ్ళకు ఆజ్ఞాపూర్వకంగా చెప్పబడినవే కదండి అవన్నీ. ఆజ్ఞాపూర్వకంగా చెప్పినా వాటికి రాయబడి ఉన్నాయి అవి. విధిపూర్వకమైన ఆజ్ఞలు. విధిపూర్వకమైన ఆజ్ఞలు. ఇప్పుడు మనం సంఘాలు చేస్తూనే మనకి ఎక్కడన్నా ఆజ్ఞ ఉందండి ఇలా చేయమని? హలో, లేదన్న. లేదండి. ఇప్పుడు చూద్దాం ఎందుకు కంపేర్ చేస్తున్నామంటే, వాళ్లకు ధర్మశాస్త్రంలో విధి రూపకమైన ఆజ్ఞలుగా ఇవ్వబడ్డాయి. యూదులు ఇలా చెయ్యాలి, ఇశ్రాయేల్ ప్రజలందరూ ఇలా చెయ్యాలని ధర్మశాస్త్రంలో మోషే నియమించిన కట్టడలు అనుసరించి చేయాలని వాళ్ళకు ఒక ధర్మశాస్త్రం ఉంది. ఇశ్రాయేల్ ప్రజలకు అందరికీ కామన్గా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు. మరి ఆజ్ఞలే వాళ్ళు పాటించారు వాస్తవం చెప్పాలంటే. మరి మనం క్రైస్తవులైనటువంటి మనము మరి బైబిల్లో రాయబడలేదు ఇలా చేయమని, అయినా చేస్తున్నాం. అయితే మరి వాళ్ళు రాయబడిన చేస్తేనే దేవుని స్పందన ఎలా ఉన్నాయో చూద్దాం. వాళ్ళు రాయబడినే చేశారు వాస్తవం చెప్పాలంటే, కానీ అందులో ఉన్న లోపం ఏంటిది చూద్దాం. దేవుడు ఆయన అంగీకరించలేదంటే, ఆయన అంగీకరించలేదు. ఎందుకు అసహించుకున్నాడు? వారు చేసిన ప్రతిదాన్ని గద్దించాడని చూపిస్తాం. తిరస్కరించాడంట, తీర్పు తీర్చాడంట వాళ్ళు చేసే పనులు. అదేంటి? ధర్మశాస్త్రంలో రాయబడినే చేశారు ఇశ్రాయేలు ప్రజలు వాస్తవానికి. కాబట్టి చెక్ చేద్దాం మనం. అయినా కూడా దేవుడు వారిని అంగీకరించలేదు. అయినా కూడా దేవుడు వారిని అసహించుకున్నాడంట. వారు అసహించుకున్నాడంటే వారిని కాదు, వారు చేసే పనులను అసహించుకున్నాడంట. వారు చేసిన ప్రతిదానిని గద్దించాడు, వారిని తిరస్కరించాడంటే వారిని తిరస్కరించలేదు, వారు చేసిన ఆ కార్యాలను తిరస్కరించాడంట. వారు చేసిన కార్యాలను తీర్పు తీర్చాడంట. అదేంటండి? నిజంగా చేశాడు ఇవన్నీ ఆలోచించండి. ఏంటి? దేవుడు తన స్వయంగా ఎన్నుకున్నటువంటి ప్రజలు వాళ్ళు చేసినటువంటి పండుగలను, వాళ్ళు చేసినటువంటి దహన బలులను, వారు చేసినటువంటి కార్యాలను, వారు చేసినటువంటి సంగీతనాదములతో లేకపోతే సితారనాదములతో చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలను దేవుడు ఏం చేశాడంట? అసహించుకున్నాడా, అంగీకరించాడా? అసహించుకుంటున్నాడు. సో అసహించుకున్నాడు, అంగీకరించలేదు, గద్దించాడు, తిరస్కరించాడు వారు చేసిన పండుగలను, వారు చేసే వాటి తీర్పు తీర్చాడంట. ఇంకా నీచముగా ఎంచాడు. వారిని ఆయన ఆశించినవి చేయమన్నాడు వాస్తవానికి. ఎన్నో ఉదాహరణలు, కానీ కొన్నిటిని గమనించుదాం. ఇలా దేవుడు చాలా భయంకరంగా అసహించుకోవడం, తీర్పు తీర్చడం, వాటిని అంగీకరించకపోవడం, తృణీకరించడం, అవి గద్దించడం, ఖండించడం చేసి నేను ఏదైతే కోరుకుంటున్నా అవి చేయండి అని అన్నాడు. ఇంతకైనా కోరుకునే ఏంటి? వాళ్ళు చేసినవేంటి? ఆయన ఏం కోరుకుంటున్నాడు? వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడేం ఆశిస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు? దేవుడేం కోరుకుంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారో చూద్దాం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు.
చూడండి, వాస్తవానికి ఈ సందర్భం వేరు. పాత నిబంధన కాలంలో ఆ గుడారం అంటే ప్రస్తుత కాలం ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థం బట్టి మనసాక్షి విషయంలో ఆరాధనకు సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలు బలులు అర్పించబడుచున్నవంట. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజలు పాత నిబంధన కాలంలో వాళ్ళు ఎన్ని బలులు ఎన్ని అర్పణలు చేసినా ఆరాధకునికి మాత్రం సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. అలాంటి బలులు అర్పణలు అర్పించబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క ప్రాధాన్యత ఏంటిదో ఇక్కడ హెబ్రీ గ్రంథకర్త వివరిస్తున్నాడు. యేసుక్రీస్తు శరీరధారిగా రావాల్సినటువంటి అవసరం ఏంటి, ఆయన మరణించాల్సినటువంటి అవసరం ఏంటి, ఇవన్నీ ఇక్కడ వివరించడానికి ఇక్కడ చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కేవలం యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. బలులు అర్పణలు ఎన్ని చేసినా ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలగలేదు అనే ఉద్దేశంతో అది అక్కడ మాట్లాడడం జరిగింది. అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం గమనించుదాం. ఏంటిది? నిజమైన ఆరాధన అంటే దేవుని ఆరాధన అనే పదం వినగానే మళ్ళా మీరు పాటలు పాడడం దగ్గర ఆగిపోకండి దయచేసి, ఎందుకంటే అది కాదని చూసాం. మరి పాత నిబంధనలు కూడా ఆరాధన అంటే ఏం చూసినామండి? అర్పణలను చూసినాం. అవునండి, అర్థం ఏంటిది? అర్పణలే. కానీ వీళ్ళేం అర్పించారు, దేవుడు ఏం అర్పించమన్నాడు? ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఉంది. అవునండి, వీళ్ళు ఏం చెప్తున్నారు, దేవుడు ఏం కోరుకున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుడు ఏ అర్పణ కోరుకున్నాడు, వీళ్ళు ఏం అర్పిస్తున్నారు. ఖచ్చితంగా అది అవసరమే. ఆరాధన అంటే అర్పణ అని అర్థం, అర్పించుకోవడం అని చూసాం. ఆరాధన అంటే సాష్టాంగపడి నమస్కారం, పనిచేయడం, విధేయత చూపించడం అన్నీ చూసాం. మరి ఇక్కడ వీళ్ళు ఏ విషయంలో విధేయత చూపించారు, ఏ విషయంలో విధేయత చూపించలేదు, ఆ విషయాలను ఎలా చేశారు? ఏం చేశారు? వాళ్ళు బలులకు ప్రాధాన్యత ఇచ్చారు, అర్పణలకు ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే కాదు అంటున్నాం. వాళ్ళు కేవలం పై స్థుతులకు మరి స్తోత్రములకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు, పెదాలతో గణపరచడానికి ప్రాధాన్యత ఇచ్చారు. కానీ ఇంటర్నల్గా వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వలేదు. లోపల నుంచి వచ్చే జరిగే మార్పుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దేవుడు వారి నుండి ఏదైతే కోరుకున్నాడో ఆ హృదయాంతరంగాల నుండి అది బయటికి రావడం ఆయన చూడలేదు. చేశారు, వీళ్ళు చాలా చేశారు. పండుగలు మరి ఉపవాసాలు అనేకం పాటించారు. అంటే వాళ్ళు దాన్ని ఆరాధన అనుకున్నారు, కానీ దాన్ని దేవుడు ఖండించాడు. దినములు మరియు మాసములు చాలా ఆచరించారు. ఎన్నో పండుగలు ఉత్సవాలు చేసుకున్నారు, పాటలు పాడారు, నృత్యాలు చేశారు. ఇవన్నీ చేస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు, క్రమంగా చేస్తున్నారు ఇవన్నీ కదా. అర్పణలు చేస్తున్నారు, బలులు చేస్తున్నారు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు, పండుగలు చేస్తున్నారు, ఉపవాసాలు పాటిస్తున్నారు, జరుపుకుంటున్నారు, దినాలు మాసమాలు ఆచరిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, నృత్యాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. వీళ్ళందరూ ఇశ్రాయేల్ ప్రజలు ఒక అలవాటుగా చేస్తున్నారు ఇవన్నీ. వీటిలో ఉన్న దోషం ఏంటిది అంటే వీటిని కేవలం ఒక అలవాటుగా చేసుకున్నారు, అంతరార్థాన్ని గ్రహించలేకపోయారు. ఏదైనా అంతరార్థం గ్రహించకుండా అలవాటుగా చేస్తే ప్రయోజనం ఏంటిదండి? అవునా? ఉండదండి. ఆచారపూర్వకంగా అలవాటుగా చేస్తే ప్రయోజనం ఉండదు. గమనించుదాం చూడండి. ఇప్పుడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుండి 17 వచనాలు ఏమంటున్నాడు? ఇక్కడ ఆరాధనకు సంబంధించినటువంటి ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం. గమనించండి ఒకసారి. అందరూ యెషయా గ్రంథం తీయండి. 1వ అధ్యాయం జస్ట్ 11 నుండి 17 వచనాలు చూద్దాం. ఏం జరుగుతుంది 11 నుండి 17? వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పొటేళ్లను బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణలను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్న వాడెవడు? మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యములు పుట్టించు ధూపార్పణము, దానిని కతేకుడి. అమావాస్యము విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనమును జరుగుచున్నవి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజము నేనోర్చజాలను. మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసికి ఉన్నాను. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వెనక, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కునడి,
శుద్ధి చేసుకొనుడి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వానిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి. చాలండి. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? మీరే చెప్పండి. హింసించబడు వాడికి న్యాయం చేయాలా, తండ్రి లేని పిల్లలకి. అంటే దేవుని దృష్టిలో మనం ఏం చేయాలనేది చాలా స్పష్టంగా ఉంది లేఖనాల్లో. అవునండి. ఇప్పుడు ఇక్కడ ఏంటిది 10వ వచనం, సొదొమ న్యాయాధిపతులారా యెహోవా మాట ఆలకించుడి, గొమొర్రా జనులారా మన దేవుని ఉపదేశం యొక్క చెవి ఒగ్గిడి. అంటే ప్రజలు ఏం చేయాలని కోరుకుంటున్నాడు దేవుడు, వీళ్ళు ఏం చేస్తున్నారు? అవునండి. వాళ్ళు ఆచారాలు, సాంప్రదాయాలు, మాసాలకి, దినాలకి, పండగలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటిని ఆచరిస్తున్నారే కానీ దేవుడు ఆశించిన దాన్ని పక్కన పెట్టేశారు. చూడండి, ఇప్పుడు దేవుడు కోరుకుంటున్నది ఏంటిది, వాళ్ళు చేస్తుంది ఏంటిది? దేవుడు నిజంగా మనం చేయాల్సిన మంచి పనులు చేయకుండా మనం పాపం చేస్తూ మళ్ళీ అబ్బా ఎందుకు వస్తున్నారంట, పాపుల గుంపు కూడా వస్తుందంట. ఎలా వస్తుంది? ఇప్పుడు కూడా సంఘాలతో పోల్చి చూడండి ఎలా అనిపిస్తుందో మీకు. అవునా అండి? హలో అండి. ఇప్పుడు ఒక్కొక్క మాట ఇక్కడ వివరించుకుంటూ పోతే చాలా సమయం అవుతుంది. బట్ ఒకసారి ఆలోచించండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. వాస్తవానికి బలులు ఏమని చెప్పింది ఇక్కడ ధర్మశాస్త్రంలోనే ఉంది. అవునండి. దహన బలులకు పొట్టెళ్లను, బావుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమైనే అంట. అదేంటి? దేవుడే ఇవ్వమన్నాడు, మళ్ళీ దేవుడే వెక్కసమయమనడం అంటే అర్థం ఉన్నదా అండి? అసలు దేవుడు ఏమన్నది ఎవరి కోసం? ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఇదే, ఇక్కడ సమస్య ఏంటిదంటే వాస్తవానికి బలులు కానీ, దహన బలులైనా, సమాధానార్థ బలులైనా, ఏ బలులైనా దేవుడు పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రమందు ఎందుకు చేయమన్నాడండి? ఒక మాట ఎందుకు చేయమన్నాడు? మాట్లాడరేంటండి? పాప విముక్తి కొరకు, పాపం కదా, ప్రాయశ్చిత్తం కొరకు. ఎందుకు చేయమన్నాడు? వీళ్ళు పాపము చేయొద్దనే ఉద్దేశంతోనే చేయమన్నాడు. కానీ వీళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు? ఓకే, మా దేవునికి బలులు అంటే చాలా ఇష్టం, మేము బలులు ఇస్తాం, కానీ పాపం మాత్రం మానవ అనుకున్నారు. అవునా అండి? ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశము దేని వెనకాలైనా మానవులు పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించాలా, దేవుని కట్టడాన్ని అనుసరించి నీతి న్యాయాలు జరిగించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ప్రజలు ఎలా అయిపోయారంటే దేవుడు కోరుకున్న నీతిని న్యాయాన్ని పక్కన పెట్టి కదా, దేవుని ఉద్దేశమైన పాపం చేయటం మానకుండా బలులు అర్పణలు అర్పిస్తూ దేవుని సంతోషపెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు క్రైస్తవులు సేమ్ ఇలాగే ఉన్నారు. దేవుడు చెప్పింది చేయకుండా ఇంటర్నల్గా ఆయన స్వరూపంలోకి, ఆయన సారూప్యంలోకి దినదినం మార్పు చెందడం పక్కన పెట్టేసి, ఆయనలాగా మారడం పక్కన పెట్టేసి, సత్క్రియలు ప్రజల పట్ల, అవసరతలో ఉన్న వారి పట్ల సత్క్రియలు చేయడం పక్కన పెట్టేసి, దేవుని ఆరాధించడం అంటే మొత్తం ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వేసుకోవాలా, పాటలు వేసుకోవాలా, పక్క సహోదరు ప్రాబ్లంలో ఉన్నా కూడా మనం లక్షలు పెట్టి ఇన్స్ట్రుమెంట్స్ కొనుక్కోవాలి. ఏమంటారు? సంఘంలో భేదవాళ్ళని నిర్లక్ష్యం చేసి సౌండ్ సిస్టాలు, పిఎస్ సిస్టాలు ఏమంటారు, ఇవన్నీ కొనుక్కొని వాళ్ళ కళ్ళ ముందే దేవుని రండి స్తుతించుదామని చెప్పాలి. ఏమంటారండి? హలో అండి. ఎంత బాగుంటుందండి? దేవుడు ఎంత ఆనందిస్తాడు కదండి. ఇప్పుడు ఆనందించడా? సంఘంలో ఒక పేదవాడు ప్రాబ్లంలు ఉన్నా పేదవాని అక్కర్లు తీర్చకుండా సంఘంలో మనం ఒక 70-80 వేలు పెట్టి ఒక కీబోర్డో, 1,50,000 2 లక్షలు ఒక కెమెరానో ఇవన్నీ కొనుక్కుంటా ఉంటే దేవుడు సంతోషిస్తాడా, సంతోషించడా? లేదన్నా, లేదు. దుఃఖపడతాడు. అబ్బా, నా ప్రజలు చూసినవా నన్ను స్తుతించడానికి, నా కోసం ఒక పాట పాడడానికి ఎన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారే. ఒక మ్యూజిక్ మీటింగ్ పెట్టి లక్షలు ఖర్చు పెట్టి మ్యూజిక్ మీటింగ్లు పెడుతున్నారు. అవునా అండి? అవును. సాంగ్ ప్రత్యేక పాటల ఆరాధన ఏముంటుందని స్పెషల్. మనకెందుకంటే పేదోడు ఎక్కడ పోతే మనకేంది? సంఘంలో పేదోడు కళ్ళ ముందు, సరే ఇప్పుడు తెల్లనోళ్ళ సంగతి పక్కన పెడదాం, కళ్ళ ముందు ఉన్న వాళ్ళు కూడా ఏమైతే మనకెందుకండి? మనకు కావాల్సింది ఏంటిది? చర్చిలో కీబోర్డ్ ఉందా, ప్యాడ్ ఉందా, మిగతా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయా లేవో చూసుకోవాలా. ఏమంటారు?
అంటే పరిచర్యకు కొన్ని అవసరం లేదు. వాస్తవం చెప్పాలంటే పరిచర్యలో కొన్ని అవసరం ఉంటే కొన్ని అవసరం లేదు. ఏ అవసరం ఉన్నా అవసరం లేకపోయినా బీదవారిని నీతి న్యాయాల నిర్లక్ష్యం చేసి విధవరాళ్లను బీదల నిర్లక్ష్యం చేసి చేసేది దేవుడు ఎందుకు సంతోషిస్తాడండి? వాళ్ళ పట్ల చేసే మంచి చేయకుండా చేసి ఇవన్నీ చేస్తే దేవుడు ఆనందిస్తాడా? లేదన్నా, దుఃఖపడతాడన్నా. వీళ్ళు అదే చేస్తున్నారు. చూడండి, ఇగో, మీరు నా సన్నిధిని కనబడవాలని మీరు వచ్చుచున్నారే, నా ఆవరణ తొక్కుడకు మేము రమ్మనవాడేవాడు ఇంతకీ? నేను రమ్మన్నానా? ఇలాగ రమ్మన్నానా? ప్రభా నువ్వే కదా రమ్మన్నది, మళ్ళీ నన్ను రమ్మన్నది ఎవడు? మిమ్మల్ని మళ్ళీ మీరే ప్రశ్నిస్తున్నారని ప్రశ్న రావచ్చు. రమ్మన్నాడు. ఎలా రమ్మన్నాడు? ఇలా రమ్మన్నాడా? చూడండి, మేము నైవేద్యం వ్యర్థము, అది నాకు అసహ్యం పుట్టించు దూర్పార్పణం అంట. దానికి అది ఏవద్దు. అమావాస్యయు విశ్రాంతి దినము సమాజాల ప్రకటన జరుగుచున్నవి, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం నేను ఓర్చజాలను. మరి విశ్రాంతి దినం పాటించాలి, అమావాస్య పాటించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. ఇప్పుడు వాటిని పాటిస్తేనే దేవుడు ఇక్కడ తిడుతున్నాడు. అవునండి? అవునన్నా, అవును. వాళ్ళైతే ధర్మశాస్త్రంలో రాయబడిన చేస్తేనే దేవుడు అంగీకరించలే. మన సంఘాలు అయితే అసలు వాక్యంలో లేనే చేస్తున్న వాక్యంగా ఏకంగా అయితే. అవునా? లోకంలోని బయటివి. దీన్ని ఏమన్నాడు? పాపుల గుంపు కూడి వస్తుందంటే ఇక్కడ బాగానే చేస్తున్నారు, కానీ అంత పాపుల గుంపే. పశ్చాత్తాపం లేదు, మారు మనసు లేదు, జీవితంలో మార్పు లేదు, పాపం విడిచిపెట్టలేదు, పేద ప్రజల పట్ల నీతి న్యాయాలు జరిగించట్లేదు, అన్యాయం చేస్తున్నారు. ఇంకేమన్నా మీ అమావాస్య ఉత్సవములు నియామక కాలంలో అంట నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. ఎందుకు? మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను అంటున్నాడు. మీరు బహుగా ప్రార్థన చేసినాను, నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి. ఇటు తప్పులు చేస్తున్నారు, బహుగా పైకెచ్చి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. దేవుడు వింటాడా అండి? దేవుడు నీతివంతుడు, న్యాయవంతుడు. ఆయననే నేను ఒక సహోదరి చెప్తుంది, ఏమంటుందండి విన్నరా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఏమని చేస్తారు? చట్ట వ్యతిరేకమైన పనులు కూడా చేస్తారంటండి. విన్నారండి అది? విన్నామన్నా, చట్టాలనే మార్చేస్తారు. విన్నాం. చట్టాలనే మార్చేస్తారంటే ఉపవాసం ప్రార్థన చేస్తే చాలంట. దేవునికి కావాల్సింది ఏంది? నీ హృదయం అవసరం లేదు, నీతి న్యాయం అవసరం లేదు. అక్కడ దేవుడికి నీతి న్యాయం అనుసరించమని చెప్పడు. నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తే దేవుడు ఏమైనా చేస్తాడు. ఏమంటారండి? దేనికి ప్రాధాన్యత ఉంది ఇక్కడ? స్వార్థం, స్వలాభం. స్వలాభం కాదు, ఇక్కడ దేవుని ఎంత అవమానపరుస్తున్నారండి. ఫస్ట్ స్వార్థం పక్కన పెట్టండి. దేవుని ఎలా తప్పుగా చేస్తున్నారు, ప్రాపగండ చేస్తున్నారు అంటే దేవుడు నీతి న్యాయాలు పట్టించుకోడు. నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తే నీకు దేవుడు అన్యాయంగానే నీకు మంచి చేస్తారంట. అవునా? చట్టాలను మారుస్తారంట, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేకుండా చేస్తారంట, నీ వయసు కాకపోయినా నీకు అది అందేలా చేస్తారంట. దేవుడు చట్టాలనే మార్చిపిస్తారంట నీ కొరకు. అవునా? చేయడన్నా, దేవుడు క్రమం గల దేవుడు, అక్రమం చేయడు. ఒక ఆమె సిల్లి సాక్ష్యాలు. మరి వీళ్ళు కరోనా పోవాలి, మనుషులు బ్రతకాలి, ఆత్మలు రక్షించాలని మరి వీళ్ళు ఎన్నిసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఒక్క సాక్ష్యం చెప్పానండి. నేను ఉదయం 9 గంటలు 3 గంటల వరకు ఉపవాసం ప్రార్థన చేస్తే ఒక ఆత్మ రక్షించబడిందని. ఇలాంటి సాక్ష్యాలు ఎందుకు చెప్పరు? ఏం సాక్ష్యాలు ఉన్నాయి? ఎలుకల కోసము ఇంట్లో ఎలుకలు పడే బాధ తట్టుకోలేక 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపవాసం ప్రార్థన చేసిందంట ఒక చెల్లి. దేవుడు అప్పుడు పిల్లిని పంపించిండంట. బాగాలేదండి? విన్నారా? చిల్లిగా ఉంది విచన. విన్నాం. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. దేవుడు సమాధానం వచ్చిందో లేదో మనకు తెలియదు, కానీ వీళ్ళు మాకు దేవుడే సమాధానం ఇచ్చిండని ఫీల్ అవుతున్నారు. ఎలుకలు ఎక్కడ ఉంటే పిల్లలు అక్కడ రావడం సహజమైన విషయం. అవునండి? వాటి పని అది ఎక్కడున్నా వెతుకుంటా ఉంటాయి. మిమ్మల్ని కడుక్కొనుడి ఏమంటాడు? మీరు కడుక్కోండి అంటే బాలేరు, శుద్ధి చేసుకోండి. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. ఇటు దుష్క్రియలు చేస్తున్నారు, ఇటు ఆరాధన చేస్తున్నారు. ఇటు దుష్క్రియలు చేస్తున్నారు, బలులు ఇస్తున్నారు. ఇటు దుష్క్రియలు చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. ఇటు దుష్క్రియలు చేస్తున్నారు, అటు ఉపవాస ప్రార్థన. ఇటు దుష్క్రియలు చేస్తున్నారు, ఇటు అమావాస్య విశ్రాంతి దినాలు పాటిస్తున్నారు. ఏంటిదంట? కీడు చేయటం మానుడి, మేలు చేయడం నేర్చుకోండి. ఇది నిజంగా దేవుడు కోరుకుంటుంది. మేలు చేయడం నేర్చుకోమంటే నేను లేదు, నాకు ప్రోగ్రాంలే ఇష్టం. ఏమంటారండి? ప్రజలకు మేలు చేయడం నేర్పిస్తలేదు, ప్రోగ్రాములు అటెండ్ చేయడం నేర్పిస్తున్నాం. నిజమా? ఏంటిదంట? న్యాయము జాగ్రత్తగా విచారించుడి. న్యాయం విచారించట్లేదు.
హింసించబడిన వారిని విడిపించండి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాలి పక్షంగా వాదించుడి. ఇక్కడ ఏం చేస్తున్నారు ఇశ్రాయేల్ ప్రజలు? అనాథలను, విధవరాన్లను, అన్యాయం చేయబడుతున్న వారిని ఎవరు పట్టించుకోవట్లేదు. అది మనకు అనవసరం. మనం ఇప్పుడు ప్రార్థన కూటం పెట్టుకున్నామా, ఉపవాసం ఉన్నామా లేదా, అది ఇంపార్టెంట్. ఏమంటారండి? కాదన్న, కాదు, లేదు. మన సంఘంలో ఎవరెక్కడ పోతే మనకేం బాధ? నిజంగా చెప్పండి. ఇప్పుడు నేను జరుగుతుంది అడుగుతున్నాడు, కాదు అని నేను జవాబు అడగట్లేదండి ఏలే గారు. సమాజంలో జరుగుతుంది ఏమన్నాడు, ఏం చేస్తున్నామని అడుగుతున్నా. సమాజంలో ఎవరెక్కడ పోతే మనకెందుకండి? మనం పెట్టుకోవాలనుకున్న ఉపవాస ప్రార్థనలు జరిపించుకోవాలి, లక్షలు ఖర్చు పెట్టి మీటింగ్లు జరిపించుకోవాలా, పనికి వాళ్ళందరినీ స్పీకర్లకు పిలుచుకొని వేలకు వేలకు డబ్బులు ఇవ్వాలి. ఏమంటారు? మా సంఘంలో పేదలు విధవరాలు నాశనమైనా పర్వాలేదు, మనకేమంటారండి? అలా గొప్ప తిండి తినకపోతే పర్వాలేదు, ఏమంటారు? వాస్తవం అన్న, ఎక్కువ అదే ఉంది ప్రియారిటీ. ఆ సేవకులను సంతోషపెట్టడానికి పూలగుచ్చాలు, బొకేలు, శాల్వాలు, వేలలో డబ్బు కానుకలు పెట్టాలి. ఏమంటారు? శాల్వా సన్మానాలు. మరి ఇదే శాల్వా కొంటారే 200-300 అవుతుందా? 200-300 పేదలకు మనకి ఇవన్నీ అవసరం లేదండి. మనకి ఎందుకండి? ఇశ్రాయేలు ప్రజలు యెషయా గ్రంథంలో ఏదైతే చేశారో మనం అదే చేద్దాం. ఏమంటారు? అలాకంటే ఎక్కువనే చేయాలి ఇంకా. ఒక కాక ఎక్కువనే చదువుకున్నాం కదా మనం. వాళ్ళు కేవలం పాత నిబంధన మాత్రమే చదువుకున్నాం, మనం ఇంకో కాక ఎక్కువ చదువుకున్నాం, కృత నిబంధన కూడా చదువుకున్నాం. మరి వాళ్ళకంటే ఎక్కువ చేయాలి కదా. ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా వచ్చినాక ఇంకెక్కువగా అడ్వాంటేజ్. మనం ఇంకా మన చదువు సోషల్ మీడియా చదువులు కాబట్టి ఇంకొక 2 ఆకులు ఎక్కువనే చదివినాం, వాళ్ళకంటే ఇంకెక్కువ చేయాలి. ఏమంటారు? వాళ్ళు ఏమైనా మనలాగా పబ్లిక్ మీటింగ్లకు వెళ్ళి లేకపోతే అన్ని చర్చలు తిరిగి పెద్ద పెద్ద స్పీకర్లను వెంబడించి నేర్చుకునే కూడా కాదు. అక్కడున్న ప్రజలను ఏదో కొంతమంది చూసి నేర్చుకున్నారు అనుకోండి. మనం వారికంటే ఎక్కువ నేర్చుకున్నాం, వారికంటే 4 ఆకులు ఎక్కువనే చదివినాం. నిజమా కదా? వాళ్ళు కేవలం పాత నిబంధన చదువుకున్నారు, మనం కొత్త నిబంధన చదివినాం, చరిత్ర చదివినాం, మన కళ్ళు ఉన్న డినామినేషన్లు, ఆర్గనైజేషన్లు చూస్తున్నాం. మనం 4 ఎక్కువ ఆకులు చదివినాం కాబట్టి ఎక్కువ చేయాలి మనం. ఏమంటారు? అదే ఉందన్న ఇప్పుడు అంతా ప్రపంచం అంతా. బాధ కలిగించే విషయం ఏంటంటే, నేను ఎందుకు ఇంత సీరియస్గా మాట్లాడాల్సి వస్తుందంటే, మన సంఘాలు అవి చేయట్లేదా అండి? నిజం చెప్పండి. మీ సంఘంలో బీదవారి కంటే, అవసరతలు ఉన్న వారి కంటే, అన్యాయం చేయబడుతున్న వారి కంటే మీరు సంవత్సరం చేసుకునే ఆ పండుగలకు, మీటింగ్లకు ప్రాధాన్యత ఇవ్వరండి? నిజం చెప్పండి. దానికోసం లక్షలు ఖర్చు పెట్టరా? సంవత్సరం నుండి సిద్ధపడరా? అవునా? సిద్ధపడుతున్నాం, ఖర్చు పెడుతున్నాం. క్రిస్మస్ పండుగకు, గుడ్ ఫ్రైడేకి, ఇంకా చాలా ఉన్నాయి తరచుగా. వ్యర్థమైన ఖర్చు. నిజమా కాదా చెప్పండి? మరి వాటిని పేదవాళ్ళ కోసం వాడతామా అండి? లేదన్న, అంత ప్రాధాన్యత, అంత గుర్తింపు అంటే లేదు. దేవుడికి మనం ఇతరులకు న్యాయం చేయకూడదు, అన్యాయంగా ప్రవర్తించకూడదు, న్యాయం చేయాలా, బీదవారి అవసరతలు, అక్కలు తీర్చాలి, వారి అవసరతలు, ఇబ్బందులు. మనం ఉన్న ఉపవాసంలో కూడా అదే నేర్చుకున్నాం. అవునండి? దిక్కులేని వారి ఇంట చేర్చుకోవడం మనకు అవన్నీ అవసరం లేదు. దేవుడు ఏం చెప్తే మనకి ఎందుకండి? ఉపవాసం అంటే మనం కడుపు మార్చుకొని 5 గంటల దాకా ఎదురు చూసి కడుపు నిండా తినాలి, అది ఉపవాసం. అంతేగాని ఇంకా దిక్కులేని పిల్లలను ఇంట్లో చేర్చుకోవాలి, విధవరాలను పరామర్శించాలి, ఆకలి కొన్నవానికి అన్నం పెట్టి, ఇవి పాటిస్తే అది ఎంత సిల్లిగా ఉంటుందండి. అవునా? భక్తి చేసినట్టు అనిపిస్తుందండి అవి పాటిస్తే? ఏమంటారు? గొప్పగా చెప్పుకోవడానికి ఏముంటుంది? మేము సంవత్సరం ఘనంగా మీటింగ్ జరిపినాం, ఇలా చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుందండి అలా చేస్తే? నిజంగా చెప్పండి. ఉండదన్న, ఉండదు, మిగలదు. ఏముంటుందండి? చెప్పుకోవడానికి మిగలదు. సప్పగా ఉంటుంది. అవునా? అట్లా బ్రతుకుతే సప్పగా ఉంటుంది, ఉండదా? ఇవన్నీ చేస్తే ఎలా ఉంటుంది? మసాలా కలుపుకొని తిన్నట్టు ఉంటుంది. అవునా? మాట్లాడరేంటండి? అన్న, ఒక చిన్న విషయం అన్నా. నేను 120 మంది లెప్రసీ వాళ్ళకి మా సంస్థ ద్వారా ఫీడింగ్ ఇచ్చాం. ఇట్లా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగినటువంటి వాళ్ళకు ఓకే అండి. లాజర్ గారు ఈ తర్వాత మాట్లాడుతున్నాం. ఎందుకంటే నేను అడుగుతుంది ఏంటంటే, మన సంఘాలు ఏం చేస్తున్నాం అని అడుగుతున్నాం, బయట ఏం చేస్తున్నాం నేను అడగట్లేదు, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు అవన్నీ చేసి మళ్ళీ సంఘాలు ఇవే చేసినాం అనుకోండి, అది ఇప్పుడు మీరు సంస్థ అనేది ఒక సంస్థ సపోర్ట్ అనేది ఉంది. మన ఓన్గా మన స్థానిక సంఘం నుండి ఏం చేస్తున్నాం అని అడుగుతున్నాను. అంటే నేను దాని ఉద్దేశం చెప్పట్లేదన్నా. ఇప్పుడు నేను దాని ఉద్దేశం కాదు, కానీ మేము ఇలా చేసి ఒక ఫోటో పేపర్ కేసుకొని ఇది చేయలే. ఒక పాస్టర్ గారేమో ఫోన్ చేసి క్రిస్మస్ పండుగ రోజున అయ్యా ఇట్లా పెట్టాలనుకుంటున్నాని అది పెట్టి మొత్తం పేపర్కి ఇచ్చిండు, వీడియోలు బయటకు పంపించిండు. అదే ఇప్పుడు మన మీటింగ్లు, మన ఉపవాస దినాలు ఎంత ప్రాచారం ప్రాపగండ చేసుకుంటున్నాం, దానికి పాంప్లెంట్స్ ఖర్చు. అవునా?
పెద్ద పెద్ద ఫ్లెక్సీ బ్యానర్లు, అవునా అండి? అవునవునవును. ఇప్పుడు మేము వచ్చినా మేము వేయొద్దు అంటాం, ఎందుకంటే ఫ్లెక్సీ కోసం 200-300 ఖర్చు ఎందుకు పెట్టాలా, అవునా అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా ఎవరితో ఇంతవరకు ₹1 అనవసరమైన ఖర్చు పెట్టలేదు. పోస్టర్లు వేపియలేదు, పాంప్లెంట్స్ వేపియలేదు. అంటే ఎక్కడ కూడా అనవసరమైన ఫ్లెక్సీ బ్యానర్లు వేపియ ఇష్టం ఉండదు. ఎందుకు? వాటికి అనవసరమైన ఖర్చు, బొకేలు, షాల్వాలు ఇవన్నీ ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు. ఒక దండకి ఎందుకు వేస్ట్ ఖర్చు? నిజంగా వాటి వల్ల ప్రయోజనం ఏంటి, అవునండి? అవునన్నా, అవును. ఒక మీటింగ్ పెట్టుకున్నాం, మనం భోజనం పెట్టాలంటే అది కామన్, అది అవసరం, అవునండి? భోజనం అనేది అవసరం. ఇవన్నీ అవసరం అండి మిగతాయి? అవసరం లేదండి. ఏదైనా అవసరం ఉన్నంత వరకే చేయాలండి. ఆ డబ్బు, మిగతా డబ్బులను సంఘంలో అవసరతులు ఉన్న వరకు, బీద వరకు, ఎక్కడన్నా కష్టాలు ఉన్న వరకు వినియోగిస్తే దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని ఏ పెద్ద పెద్ద వేస్ట్ ఖర్చులు అవన్నీ. అవి పాడైపోతే, చినిగిపోతే మళ్ళీ ఉపయోగపడవు. నిజమానే? అవునన్నా, పోనీ అవి నిజం. నెక్స్ట్ ఇయర్ రాసుకొని డేట్ మార్చుకొని ఉపయోగించుకునే విధంగా ఉంటాయి అవి. ఆ ఒక్క రోజు కొరకే అన్న అంతా. ఒక్క రోజు కొరకండి. ఎంత హంగామాలు, ఎంత ఖర్చు. నిజంగా మోరల్, నైతికంగా ఎవరికి బాధ లేదండి. మాకు పెయిన్ వస్తుందండి నైతికంగా. అందుకే మేము ఎప్పుడు అలాంటి పనులు చేయలేదు. చూడండి, ఆరాధన అంటే అనవసరమైన ఆచారాలు మరి సాంప్రదాయాలు కాదు. ఇతరులకు మేలు మరియు న్యాయం కలుగునట్లు నడుచుకొనుట. నేను ఇతరులకు మేలు న్యాయం చేయకుండా ఏం చేస్తే ప్రయోజనం ఏంటండి? ఇంకా చూడండి ఎన్ని రిఫరెన్స్ ఉన్నాయో తెలుసా పాత నిబంధనలు. ఇలా ప్రజలు అదే చేస్తున్నారు. నిజమైన ఆరాధన అంటే చూడండి, మీకు ఆరోగ్యం ఎనివర్షన్, నీ అర్పణలతో దేవుని సంతోషపరచడం కాదంట. ఏమన్నాడు? వేలాది పొట్టేలను తీసుకురావాలా, ఏడాది దూడను తీసుకురావాలా, నా గర్భఫలాన్ని ఇవ్వాలంటే అవన్నీ అవసరం లేదంటున్నాడు దేవుడు. ఏమన్నాడు? న్యాయంగా నడుచుకోవాలా, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా అడుగుచున్నాడు. మనకు దేవుడు అడిగినా ఎవడు ఇష్టం లేదండి. ఇప్పటికి కూడా గర్భఫలాన్ని మేము దేవునికి ఇచ్చినామని చెప్పే వాళ్ళు ఉన్నారు, అవునా అండి? నిజమా కాదా? అదేంటండి, కొత్త నిబంధనకు వచ్చినా కూడా మొదటి సంతానాన్ని దేవునికి అర్పిస్తున్నారు. అసలు ఈరోజు సంతానం అర్పించడం ఏంటండి? కొత్త నిబంధనలో ప్రతి వ్యక్తి యేసుప్రభువుని అంగీకరించిన వాడు వాని సొత్తే కాదు, అందరూ దేవుని సొత్తే, అవునా అండి? అవునన్నా, ఒక మాట్లాడరేంటి? ప్రథమ సంతతి కాదు, అందరం ఆయన సొత్తు. ఇప్పుడు కూడా సిల్లీగా నా కొడుకును దేవునికి అప్పగించిన నేను సేవగా, నువ్వు పెద్ద దాన ధర్మం త్యాగం చేసినావు అనుకుంటున్నారేమో బహుశా. ఏం చేయలే, గొప్పదేం లేదు. మనమే మన సొత్తు కాదు, అవునా అండి? అవునన్నా, ఎస్. మనమే మన సొత్తు కాదు, మనం అందరం విలువ పెట్టుకుంటామని అందరం దేవుని సొత్తే. ఇప్పుడు ప్రత్యేకించి ఒకరిని అర్పించడం ఉండదు, అవునా అండి? నువ్వెవరండి అర్పించడానికి? నువ్వు ఫస్ట్ నిన్ను అర్పించుకో. నీ పిల్లలు కూడా దేవుని సొత్తే, అవునా అండి? ఒక్కరినిస్తా ఇంకొకరిని ఇవ్వనంటే అది అది అర్ధరహితమైన విషయమే కదా. అవునన్నా. ఒక్కరిని ఇవ్వడం ఏంటి? అందరం ఆయన సొత్తే. ఇప్పుడు కూడా నా కొడుకును సేవకు సమర్పించుకున్నానండి. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, చిన్నప్పుడే మా తల్లిదండ్రులు నన్ను సమర్పించారు అంటారు. ఏం సమర్పించడం అది? అది కాదు, అది సెకండ్. అందరం ఆయన సొత్తే. ఇప్పుడు ఏం చేయాలా? కృత నిబంధనకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేయమంటే అది చేయాలి, అవునా అండి? పాత నిబంధనలు ఏం కోరుకుంటాడు? న్యాయం అంట. అలా కావాల్సింది న్యాయం. వేలాది పొట్టేలు, దూడలు, గర్భఫలం ఇవ్వడం, ఇవన్నీ దేవుని సంతోషపెట్టవు, అవునా? మళ్ళీ ఏదైతే వద్దో మళ్ళీ పాట పాడు, నీవు చేసిన ఉపకారం నేనేం చెల్లింతునంటే చెప్పిండు కదా ఆయన, నాకు న్యాయం కావాలి, కనికరం కావాలి, దీన మనసు కలిగి దేవుని ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఈ ఇంత అడిగింది చేయట్లేదు. అడగని ఎంతో చేస్తున్నాం, కానీ అడిగిన ఇంత ఎందుకు చేయట్లేదండి ఇప్పటికి కూడా చెప్పండి నాకు. ఒకటే ప్రశ్న. ఇప్పుడు ఉపవాసం నేర్చుకున్నా, ఎన్ని నేర్చుకున్నా అన్నిట్లో ఒక కామన్ పాయింట్ ఒకటి ఉంది, అవునండి? భక్తిలో కూడా ఒక కామన్ పాయింట్ ఉంది, ఉపవాసంలో ఒక కామన్ పాయింట్ ఉంది, ఆరాధనకు వచ్చినప్పుడు ఒక కామన్ పాయింట్ ఉంది, ఉందా అండి? అవునన్నా, ప్రత్యేక కామన్ పాయింట్ ఉంది. అవును. అంటే ఎవరెన్ని చేసినా దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు అందరి దగ్గర ఉండి, అవునా? నువ్వు భక్తి ఉపవాసం పెరిగి చేస్తే నాకు అది కాదు ఉపవాసం అంటే ఇదే అన్నాడు. నువ్వు భక్తి కాదంటే నా దృష్టిలో మాత్రం భక్తి అంటే ఇదే, దిక్కులేని పిల్లలను విధవరాలను ఇబ్బంది పరామర్శించాలి, పరిశుద్ధంగా జీవించాలా. నా దృష్టిలో ఉపవాసం అంటే ఇదే అంటే, ఉపవాసం అంటే అది కాదు. మంచిగా ఉండాలా, నువ్వు ప్రజలకు సహాయం చేయాలా. ఆరాధన అంటే ఏమనుకుంటున్నావు? నువ్వు ఏదేది చేయడం అనుకుంటున్నావు? ఆరాధన అంటే నా దృష్టిలో పాపం మానడం, పరిశుద్ధంగా జీవించి దుష్క్రియలు మాని ఔషధంలో ఉన్న వారికి, అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయడం, అవునా అండి? నాకు కావాల్సింది ఎస్, బలులు, ఎస్, ఆమేన్. అర్పణలు, ఇవి కాదు.
అరే దేవుడు కోరుకున్న తప్పించి అన్ని చేస్తున్నాయి. ఇప్పుడు కూడా కృత నిబంధన క్రైస్తవం వీరికి ఏం మీరిపోలేదండి, అవే చేస్తున్నారు. ఆమోద్ చూడండి ఒకసారి, ఈ మాట చదివి ముగిస్తున్నాను. 5:21-24 ఆరాధన అంటే స్వరమండల నాదం మరి పాటల ధ్వని కాదు, దహన బలులు మరియు నైవేద్యములు కాదు, సమర్పించడం కాదంట, నీళ్లు పారునట్లుగా న్యాయం జరగనివ్వడం, మరి గొప్ప ప్రవాహం వల్ల నీతిని ప్రవహింపనీయడం. ఇది చూడండి, ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు వీటితోనే దేవుణ్ణి ఇవే చూపిస్తున్నారు ఆచారానుసారంగా. ఒకసారి ఈ లేఖనం చదువుకొని ముందుకెళ్దాం, బాగుంటది ఈ లేఖన సందర్భం. కానీ ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న దాన్ని దేవుడు ఎలా తీసుకుంటున్నాడు, ఇదిగో మీ పండుగ దినం 21వ వచనం, మీ పండుగ దినంలో నేను అసహించుకొనుచున్నాను, వాటిని నీచముగా ఎంచుచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసన నేను ఆగ్రహింపనొల్లను. వారు నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించిన నేను వాటిని అంగీకరింపను. సమాధాన బలులుగా మీరు అర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగిపోనివుడి. మీ స్వరమండల నాదం వినుట నాకు మనసు లేదు. నీళ్లు పారునట్లుగా న్యాయం జరగనేడి, గొప్ప ప్రవాహం వల్ల నీతిని ప్రవహింపనీయుడి. ఇశ్రాయేలురా, అరణ్యం నందు 40 సంవత్సరాలు మీరు బలుల నైవేద్యం నాకు అర్పించిరా? ఏం చేశారు వీళ్ళందరూ? చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారు, వాళ్ళ తోటి సహోదరులైనటువంటి యూదా వాళ్ళు సమస్యలో ఉన్నారండి, వాళ్ళని పట్టించుకుంటలేరు. యూదా వాళ్ళు సమస్యలో ఉన్నారు, అలాగే ఏం పట్టుకోవట్లేదు. ఏం పట్టించుకోకుండా నీతి న్యాయాలు పక్కన పెడుతున్నారు. పాటల ధ్వనులు, దహన బలులు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు మాత్రం బహు అద్భుతంగా జరిపిస్తున్నారండి. ఏమంటారు? దేవుడు అంగీకరిస్తున్నాడా? ఎలా మాట్లాడుతున్నాండి? ఈ పదాలను మీరు అండర్లైన్ చేసుకోవాలి. నీచంగా ఎంచుచున్నాను, నాకు మనస్సు లేదు, అబ్బా అసహించుకుంటున్నాను. పదాలు చూడండి ఎలా ఉన్నాయో. ఎందుకో తెలుసా అండి? 6వ అధ్యాయం మీకు 1 నుండి 4 వచనాలు చదువుతా అర్థమైంది. ఏమన్నాడు? సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ. ఏం చేస్తున్నారు? పక్కోనికి ఏమైతుందో పట్టించుకోలేకుండా, ఎలాంటి విచారాన్ని వ్యక్తం చేసుకుండా, ఎలాంటి బాధ లేకుండా ఉన్న వారికి శ్రమ అంట. మనకు కూడా పక్కడు ఏమైతుంది, మనకు శ్రమ లేదు, మనకు ఏమైతుంది, మనం మంచిగా ఎంజాయ్ చేయాలి. ఏమంటారండి? పండుగలు పబ్బాలు చేసుకొని గడపాలి. ఏమంటారు? ఏమన్నాడు? సోమ్రోను పర్వతాల మీద నిశ్చితంగా నివసించే వారికి శ్రమ. నిశ్చితంగా నివసిస్తే శ్రమ అంట. ఇశ్రాయేల్ వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనం పెద్దలైన వారికి శ్రమ. ఇశ్రాయేల్ విచారణకర్తలకు శ్రమ అంటే ఎందుకంటే ఎందుకు? వీరు కల్నేకి పోయి విచారించుడి, అక్కడ నుండి హామాతు మహాపురణకు పోవుడి, ఫిలిస్తీన్ల పట్టణమైన గాతునకు పోవుడి. అవి ఈ రాజ్యముల కంటే గొప్పవి కదా, వాటి సరిహద్దులు మీ సరిహద్దుల కంటే విశాలమైనవి కదా. ఉపద్రవ దినమున బహు దూరమునున్నదనుకొని అన్యాయపు తీర్తిష్టకై మీ మధ్య పీఠములను స్థాపిస్తారంట. ఏందిది? అన్యాయపు తీర్పులు తీరుస్తున్నారంట వీళ్ళు. చూడండి, దంతపు మంచల మీద పరుండుచు, పానుపుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రె పిల్లలను, సాల్లోని క్రొవ్విన దూడలను వధించి భోజనం చేయుదురు. స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకొందురు. పాత్రలలో ద్రాక్షరసం పోసి పానము చేయుచు పరిమళ తైలం పూసుకొందురు. గాని యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవమును గురించి చింతపడరు. ఆహా, పక్కోళ్ళకి ఏమైతే మనకెందుకండి, మనం పాడుకోవాలి. ఇంతకుముందు అన్నాను కదా, సంఘంలో బీద వాళ్ళని నిర్లక్ష్యం చేసి అయినా మనకి ఇన్స్ట్రుమెంట్స్ ముఖ్యం, సౌండ్ పిఏ సిస్టమ్ ముఖ్యం. ఏమంటారండి? గిటార్ ఉందా లేదా, ప్యాడ్ ఉందా లేదా, మంచి కీబోర్డ్ ఉందా, ఇవి చూసుకోవాలి. ఏమంటారు? వీడియో కెమెరా, మంచి మంచి వీడియో కెమెరాలు ఉన్నాయా లేవా, మన ఏమంటారండి? ఇవి కదండి ఇంపార్టెంట్. ఇప్పుడు అవన్నీ ఆలోచించండి. సియోన్లో నిర్విచారంగా ఉన్నారంట. యోసేపు సంతతి వారు కలిగిన విచారాలు పట్టించుకోకుండా ఏం చేస్తున్నారంట? విచారాలు పట్టించుకోకుండా మంచాల మీద మంచిగా దాపుకుంటారు, కొరువిన వాటిని తింటున్నారు, పాటలు పాడుతున్నారు, స్వరమండలనాదంలో సితారాంలు మంచిగా పాటలు పాడుతున్నారు. దావీదు వాళ్ళ పిచ్చి పాటలు పాడుతున్నారు అండి. ఇంకా దావీదు వాళ్ళ వాయించి కొత్త కొత్త వాయిద్యాలు కనిపెడుతున్నారు. అవునండి, సంఘాల్లో కూడా మనకు కొత్త కొత్త వాయిద్యాలు కావాలి. ఏమంటారు? కొత్త కొత్త కనిపెడుతున్నారు, కొత్త కొత్త కొనుక్కోవాలా.
పక్కోడు ఏమైతే మనకైపోయింది, సంఘం ఏమైపోతే మనకేంటి, సంఘంలో అబద్ధ బోధకులు పుడితే మనకెందుకండి, విచారం వ్యక్తం చేయొద్దు. ఏమంటారు, నాలాంటి పిచ్చోళ్ళలాగా కొన్ని వీడియోలు చూసి మారుతారు, ఏమన్నా నొప్పి తెచ్చుకుంటే మనకు అవసరం లేదు, అవి చూడకూడదు. ఏమంటారు, నిర్విచారంగా ఉండాలి. ఏమంటారండి, ఇట్లా అవసరమా అండి మనల్ని మనం శ్రమ పెట్టుకోవడం, పక్కోడు ఏమైపోతున్నాడు, సంఘంలో అబద్ధ బోధకులు పుడితే మనకేంది, దొంగ సాక్ష్యాలు చెప్తే మనకేంది, తప్పుడు ప్రవచనాలు చెప్పి సంఘాన్ని పాడు చేస్తే మనకెందుకండి, ఇవన్నీ పెట్టించుకోవద్దు. మనం ఏం చేసుకోవాలా, మనం కూడా ఉపవాస దినాలు, అమావాస్య దినాలు, లేకపోతే పౌర్ణమి దినాలు, కొత్త కొత్త దినాలు కూడా స్టార్ట్ అయినాయి కదా, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్ సండేలు, లేకపోతే మంచి మంచి క్రిస్మస్ సెలబ్రేషన్లు, సెమీ క్రిస్మస్ అని, ఆ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్, యూత్ క్రిస్మస్, ఉమెన్ క్రిస్మస్, చిల్డ్రన్స్ క్రిస్మస్, స్ట్రీట్ క్రిస్మస్, ఊర్ విలేజ్ క్రిస్మస్, టౌన్ క్రిస్మస్, సిటీ క్రిస్మస్, అబ్బా ఎన్ని కల్పించుకోవచ్చు అండి. ఏమంటారు, ఒక 2 నెలల ముందే అన్న 2 నెలల ముందు నుంచే ఇవన్నీ కల్పించుకొని ఎంజాయ్ చేయాలా. ప్లాస్టిక్ పూలు తెచ్చుకోవాలి, డెకరేషన్లు చేసుకోవాలి, లైటింగ్లు పెట్టుకోవాలి, ఇన్ని పనులు పెట్టుకొని ఈ సంఘం ఏమైతే మనకెందుకండి, నిజంగా చెప్పండి. అవసరం అండి మనకు సంఘంలో అబద్ధ బోధకులు పుడితే మనకేంది అవసరం అంటే, ఆ దొంగ బోధకులే మనం పిలిపించుకోవాలి అప్పుడప్పుడు, జనాలు ఆకర్షించబడాలంటే. ఏమంటారండి, మనకు విచారం ఎందుకండి, పక్కోడు ఏమైతే మనకేంది, మనకు నీతి న్యాయాలతో సంబంధం ఏంటి, సంఘం పాడైతుంటే మనకు బాధ ఏందండి, చెప్పండి, నిజంగా చెప్పండి. ఇంకా రాబోతుంది కదా, చూద్దాం. ఇప్పుడు డిసెంబర్ రాబోతుంది, క్లాసులు ఎంతమంది వింటారో, క్రమంగా మీటింగ్లు జరుగుతాయా, సెమినార్లు జరుగుతాయా, ఏమేమి జరుగుతుంది, ఎంతమంది బిజీ అవుతారో చూద్దాం. ఇప్పుడే ఇంకో 2 నెలలు తెలిసిపోతుంది. అవునా అండి, ఎస్ అన్న, అవును, ఎస్. ఒక్క 2 నెలలే మనం ఎవరమో తెలిసిపోతుంది. జస్ట్ ఈరోజు ఎంత, ఆగస్ట్ స్టార్ట్ అవుతే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఒక 3-4 నెలలు అందరం తేలిపోతాం నిజంగానే చెప్పాలంటే. మనకు ఏదంటే ఏమంటున్నాడు చూడండి, న్యాయము జరగనివ్వాలంట, నీళ్లు పారునట్లుగా నీతిని ప్రవహింపనీయాల. నీళ్ళు ఎట్లా పారుతాయాల, నీతి పోతుందా, న్యాయం జరుగుతుందా మన ద్వారా, గొప్ప పేదలకు, ప్రవాహం అవసరతులు ఉన్న వలె, వారికి, సంఘానికి. అవునా అండి, గొప్ప ప్రవాహం వలె కదా, గొప్ప ప్రవాహం వల్ల నీతిని ప్రవహించాలా. న్యాయం అంటే నీళ్లు పారినట్లుగా జరగాలంటే గొప్ప ప్రవాహం వల్ల నీతి ప్రవహించాలంట. విచారం లేదు మనకేం విచారాలండి. ఏమంటారండి, ఇక్కడ 50 మంది ఉన్నామా, 48 మంది ఉన్నామా, రేపు ఇంకో 50 మంది జాయిన్ అవుతారా. సంఘాల గురించి మాత్రం చింత ఉండకూడదండి, ప్రశాంతంగా తినాలి, పడుకోవాలి. ఏమంటారు, నిశ్చింతంగా నివసించడం కదా, ఎలాంటి చింత లేకుండా ఆరాముగా పడుకుందాం. సోషల్ మీడియాలో నేను పెట్టినా చూడకూడదండి. సోషల్ మీడియాలో పొరపాటున నేను పెట్టినా చూస్తే బాధ వస్తుంది అనవసరంగా. ఎందుకండి మనం ప్రశాంతంగా ఉండకుండా ప్రశాంతత కోల్పోతాం. నిజమా కాదండి, మనకి బోలెడు పనులు ఉన్నాయి, మీటింగ్లో ప్లాన్ చేసుకోవాలి, రేపు మళ్ళీ ఏదో మీటింగ్లు ఉంటాయి, ఏదో కార్యక్రమాలు ఉంటాయి, అవి ఇంపార్టెంట్ మనకు. వాక్యం ఇంపార్టెంట్ కాదు, సంఘం ఏం పాడవుతుందో మనకు అవసరం లేదు. ఎవరికి ఉందండి ఈరోజు బాధ, నిజం చెప్పండి. సంఘంలో సంస్కరణ జరగాలంటే ఈ తప్పుడు ఆరాధన విధానాలు, తప్పుడు ఆరాధన పద్ధతులు, దేవుని వినకుండా చేసేది ఏదైనా తప్పుడు ఆరాధనే అంటారండి దాన్ని. ఆరాధన అంటే పాటలు పాడడం కాదు, కాబట్టి ఆరాధన అంటే ఇది కాదు. ఆరాధన అంటే దేవుని సమర్పించుకోవడం, ఆరాధన అంటే దేవుని మాటకి లోబడడం, విధేయత చూపించడం, గ్రేట్ హానర్, గ్రేట్ రెస్పెక్ట్, రెవరెన్స్, అడోరేషన్, పూజించడం, ఆయనకు లోబడడం, ఆయనకు రొక్కడం, ఆయనకు లొంగిపోవడం. మరి ఇవన్నీ చేయకుండా ఏం చేసినది ఆరాధన కాదు. మనం ఆరాధన పేరు, ఆరాధన అంటే ఇది దేవుని పేరు మీద చేసేది ప్రతిదీ వ్యర్థమైన ఆరాధననే, ఆచారానుసారం ఆరాధన, అసంపూర్ణమైన ఆరాధన. మనం ఆరాధన చూసినాం, ఆచారానుసారమైన ఆరాధన అంటే ఏంటో చూసినాం, అసంపూర్ణమైన ఆరాధన చూసినాం కదా. ఇవన్నీ అసంపూర్ణమైన ఆరాధనలు. అవునండి, సంపూర్ణత లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు, న్యాయం లేదు, పేదవారి పట్ల, అవసరతులు ఉన్న వారి పట్ల విచారం లేదు. అవునండి, మరి ఇవన్నీ ఆరాధనలు ఎలా అవుతాయో మీరే ఆలోచన చేయండి. వీళ్ళారా మనం అందరం మారుదాం, ఈ ట్రెడిషనల్ చర్చికి స్వస్తి పలుకుదాం, ఈ ట్రెడిషనల్ భక్తికి, ట్రెడిషనల్ ఆరాధనకి స్వస్తి పలికి, వాక్యానుసారంగా ఒకరోజన్న మనం చివరి క్షణాల వరకు బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ చేయకపోతే దేవుడు కొట్టాడు, తిట్టాడు మనల్ని. అవునా అండి, ఇవి అడ్డదిడ్డంగా చేస్తేనే దేవుడు మనల్ని తిడతాడు. అవునా అండి, బాధపడతాడు, శిక్షిస్తాడు. నువ్వు మీటింగ్లు పెట్టకపోయినా, దినాలు పాటించకపోయినా, ఉత్సవకాలు, ఇవన్నీ దేవుడిని పట్టించుకోడే. వాళ్ళు కూడా అవన్నీ చేస్తే బాధపడుతున్నాను అన్నాడు. మీ విషయమే నేను పడిన కష్టం ఎక్కడ వ్యర్థమైపోనేమో, ఈ దినాలకి, ప్రత్యేకమైన స్థలాలకి, ప్రత్యేకమైన కార్యాలకి
ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఎవరు కావాలండి మీ చర్చ్ యానివర్సరీ? భక్తులు ప్రజలకు ఉపయోగపడే పని చేయండి. వేలు లక్షలు ఖర్చు పెట్టి మా చర్చ్ యానివర్సరీ ఎందుకు ఏం చేసుకుంటాం? నెత్తి మీద ప్రజలకు ఆ రోజు కూడా ఏదైనా ప్రజలకు ఉపయోగపడి ఒక మంచి సత్యవాక్యం చెప్తారంటే అది ఉండదు. అవునా అండి? ఓ చేసుకున్న అర్థం ఉండాలి, ఉపయోగం ఉండాలి, ప్రజల మేలు కోసం ఆలోచించాలి. పండుగల గురించే మన అదృష్టం అంతా. అవునండి? ఏదో ఒక దినం చేసుకోవాలండి. ఎప్పుడు మనకు దినాలు కావాలి అనిపిస్తుంది. మన తెలంగాణ దినాలతో మనం దినం పెట్టుకుంటున్నామేమో బహుశా మనకు మనమే కదా కోర్నేల్ గారు? దినాలు కావాలి. సో థ్యాంక్ యూ. ఎంత ఖర్చు గాడ్ బ్లెస్ యు ఆల్.